నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు ఉన్నారు. నమస్తే ఎంపీ గారు. నమస్తే. బాగున్నారా? ఫైన్, థ్యాంక్ యూ. నేను చాలా ప్రశ్నలు అడుగుదామని ఇంటర్వ్యూ ఏదైనా అడగవచ్చు కదా, ఏదన్నా మొహమాట పడకుండా. గ్రౌండ్ ఓపెన్. ఎంపీగా సాటిస్ఫైడ్గా ఉన్నారా మీరు? 100% ఎమ్మెల్యేగా మంచిగా ఉందా, ఎంపీగా బాగుందా? ఎంపీగా బాగుంది. రెండింటికి డిఫరెన్స్ ఏంది? ఎమ్మెల్యేగా ఉంటే ఏమవుతుందంటే పొద్దున్న లేస్తే ఇంటి ముంగట మోరీ సాఫ్ చేయకపోతే కాడి నుంచి మొదలుకుంటే ఇంట్లో నల్ల నీళ్ళు రాకపోతే కూడా సమస్య ఎమ్మెల్యే గారు అడ్రస్ చేయాలంటారు. ఈ మధ్యలో కొంత నా మెదక్ పార్లమెంట్ పరిస్థితి ఏంటంటే పెక్యులర్గా మాకు ఎమ్మెల్యేలు కానీ ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు కానీ లేని కారణం చేత అదే పరిస్థితి నేను ఫేస్ చేస్తూ ఉన్నాను. బట్ ఏరియా ఎక్కువ ఉంటుంది, ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది. భారత ప్రజాస్వామ్యానికి మూల స్తంభం అన్నటువంటి పార్లమెంట్లో మనల్ని మనం నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండి పనిచేయాలనే తపన ఉండి ఏదో సాధించాలని కోరుకున్న వాళ్ళంతా పార్లమెంట్కి పోవడంలో కొంచెం మంచిగా ఉంటుందని నా ఆలోచన. మేబీ రైట్ ఆర్ రాంగ్, బట్ నా ఒపీనియన్లో నాకు బాగా అనిపించింది. యా, ఓకే. అంటే మీరు అంటే ఎమ్మెల్యేకు దానికి తేడా ఏంది అని అన్నప్పుడు పొద్దున్న లేసి ఇంటి ముంగట ఉంటారు, మోరీ ఇప్పుడు కూడా ఉంటారు. ఇప్పుడు మాకు ఎమ్మెల్యేలు ఎంపీలు లేరు కాబట్టి నా దగ్గరే ఉంటారు. యా, జనం రోజు 200-300 మంది వస్తారు. ఇప్పుడు హాస్పిటల్, స్కూలు, అడ్మిషన్స్, ఫీజు కన్సెషన్స్, ఫంక్షన్ హాల్లు, బుకింగ్లు, ఎనీథింగ్ వస్తారు కదా. యాక్చువల్ అంటే భవిష్యత్తులో మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిన అవసరము, ఆలోచన కూడా ఏం లేవా? పార్టీ నువ్వు సర్పంచ్కి పోటీ చేయమంటే సర్పంచ్కి పోటీ చేస్తావు, ఎంపీకి పోటీ చేయమంటే ఎంపీకి పోటీ చేస్తావు, ఎమ్మెల్యేకి పోటీ చేయమంటే ఎమ్మెల్యేకి పోటీ చేస్తావు. Right. క్రమశిక్షణ కలిగినటువంటి ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నువ్వేం పోటీ చేయొద్దు, నువ్వు ఎన్నికల ప్రచారంలో తిరుగు, అన్ని నియోజకవర్గాలంటే కూడా తిరుగు పక్కాగా ఆ 100% ఎటువంటి ఇదే మార్పులు ఇదే లేకుండా. ముఖంతో ఇట్లే నవ్వుకుంటూ పోతుంది తప్ప నో కల్మషం, నో తేడా, నథింగ్. ఖచ్చితంగా బాధ అయితే ఉంటుంది కదా ఒక నాయకుడికి. అంటే ఆల్ ఆఫ్ సడన్ ఒక పెద్ద క్రాంతి నాలంటోడికి చిన్న కుటుంబంలోకి వెళ్ళి వచ్చినోడికి కనీసం ఇంట్లోంచి వార్డు మెంబర్లు, సర్పంచులు అయినటువంటి ఒక చిన్న స్థాయి నుంచి వచ్చినోడికి ఈ దేశంలో 2 అత్యున్నత సభలు అని చెప్పుకునేటువంటి ఒక శాసనసభ, ఒక లోక్సభ, ఇట్లాంటి 2 సభల నుంచి ప్రజల ద్వారా ఎన్నిక కాబడి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో 2 ఈ సభల్ని రిప్రజెంట్ చేసిన తర్వాత వాట్ ఎల్స్ యూ నీడ్? 543 మంది ఎంపీలలో ఒక ఎంపీ ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతారు. 119 మంది ఎమ్మెల్యేలలో ఒక ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో నువ్వు ముఖ్యమంత్రి కాలేకపోవచ్చు, నువ్వు ప్రధానమంత్రి కాలేకపోవచ్చు. బట్ ఆ సభ, అంత గొప్ప సభలో నీకు ప్రాతినిధ్యం లభించింది. వార్డు మెంబరు, సర్పంచ్ లేని కుటుంబంలోకి వెళ్ళి వచ్చి నువ్వు అంత గొప్పగా ఎదిగిన తర్వాత ఇంతకంటే ఎక్కువ నువ్వు ఆశించాల్సిందే ఏముంటుంది చెప్పు? అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్. బట్ ఈ క్వశ్చన్ అడగాలనిపించింది నాకు. ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీకు పెన్షన్ వస్తుంది. దాని తర్వాత ఎంపీ అయింటే తర్వాత పెన్షన్ వస్తుంది. అవసరమా నాయకులకి ఇది? పెన్షన్ కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు పనిచేస్తారని నేను అనుకుంటలేను క్రాంతి. అంటే ఈ ఫెసిలిటీ అవసరమా అంటున్నాను నేను. పెన్షన్ అందరికీ అవసరం ఉందా, అందరికీ అవసరం లేదా అంటే కొందరికి తప్పకుండా అవసరం ఉంటుంది క్రాంతి. అందరికీ అవసరం లేకపోవచ్చు, కొందరికి మీలాంటి వాళ్ళకు? ఇఫ్ మీరు నన్ను క్విట్ చేస్తారంటే తప్పకుండా క్విట్ చేస్తా. ప్రభుత్వం ఆప్షన్ ఇస్తే తప్పకుండా క్విట్ చేస్తా. కృషి చేసుకుంటారు మీరు? చేసుకుంటాను. రైట్, ఓకే. నాకు ప్రొఫెషన్ ఉంది కదా, నేను ఇది కాదనుకున్న రోజు ఇంకో ప్రొఫెషన్లో నాకేం ఇబ్బంది లేకుండా ఫీజు తీసుకొని పని చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి దెర్ ఈజ్ ఎ స్కోప్ ఫర్ క్విటింగ్ ఆఫ్ పెన్షన్. ఇప్పటికీ లాయర్గా ప్రాక్టీస్ చేస్తుంటారా మీరు? మాకు అదొక యాడెడ్ అడ్వాంటేజ్. ఈ దేశంలో ఉన్నటువంటి అడ్వకేట్లకి వాళ్ళు రాజకీయ నాయకులుగా ఉండి కూడా సభలలో ప్రాతినిధ్యం వహిస్తూ కూడా ఈ దేశంలో అనేక మందిని మీరు వినుంటారు, చూసింటారు. కపిల్ సిబల్ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ రాజ్యసభ. ఇప్పుడు కూడా రాజ్యసభలో వారు సభ్యులుగా ఉన్నారు. మనీష్ తివారీ మెంబర్ ఆఫ్ లోక్సభ. కళ్యాణ్ బెనర్జీ టీఎంసీ నుంచి ఉంటారు, ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్. మన్నన్ మిశ్రా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సుప్రీంకోర్టు, ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ రాజ్యసభ. చాలా మంది ఉన్నారు. ఇంకా ప్రాక్టీస్ చేస్తాం, ఎందుకు చేయము? ఇట్ ఈస్ అవర్ ప్రొఫెషన్, వీ కెన్ గో ఫర్ అవర్ ప్రొఫెషన్. అంటే ఇప్పుడు సామాన్యులకు చేస్తారా, ఓన్లీ సామాన్యులకే చేస్తాం. ఇప్పుడు సామాన్యుల కోసమే ఇప్పుడు మేము వకాలత్ చేయాలి. డబ్బున్న వాళ్ళ కోసం నేను ఎందుకు? చాలా మంది ఉంటారు కదా, పెద్ద పెద్ద వకీళ్ళు చాలా మంది వస్తారు. నా అవసరం ఉంది అని అనుకుని వచ్చినటువంటి క్లయింట్కి ఏ స్థాయి వ్యక్తి అయినా తప్పకుండా చేస్తాను. సామాన్య క్లయింట్లు వస్తారా మీ దగ్గరికి? ఇప్పుడు మొత్తం నా దగ్గరకు వచ్చేదే సామాన్య క్లయింట్లు. నా దగ్గరకు వచ్చిన క్లయింట్లలో డబ్బున్న క్లయింట్లు ఎవరు? వేల మీద లెక్క పెట్టచ్చు. 1, 2, 3, 4, 5 మొత్తం నా 30 సంవత్సరాల ప్రాక్టీస్లో నువ్వు చేసిన పెద్ద కేసు ఇదే అని చెప్పడానికి ఏముంటుంది చెప్పు? అంత గొప్పలు ఎవరున్నారు? మా దగ్గర ఉన్నదే జిల్లా స్థాయి కేసులు వస్తాయి, అవే చూస్తుంటాం. ఎప్పుడైనా హైకోర్టుకు పోయినప్పుడు ఎవరైనా కొద్దిగా లక్షలలో ఫీజు ఇచ్చే క్లయింట్లు ఉంటారు, కానీ ఊర్లలోకి వెళ్ళి వచ్చే క్లయింట్ల దగ్గర లక్షలలో ఫీజులు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు? ఓకే. తెలియదు. సక్సెస్ అయినరా మీరు ఎంపీగా? అంటే నేను మొదటి ప్రశ్నకే సమాధానం చెప్పినాను, ఐఎమ్ సాటిస్ఫైడ్ అని చెప్పినాను. అదే చెప్తాను, అక్కడికే వస్తున్నా. సక్సెస్కి సాటిస్ఫాక్షన్కి మధ్యన చాలా తేడా ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు నాకు మొన్నటి సర్పంచ్ ఎలక్షన్ల కంటే ముందు నా పార్లమెంట్ పరిధిలో ప్రజాప్రతినిధులు కనీసం 10 మంది కూడా లేకుండేవాళ్ళు. ఇవాళ అదృష్టం కొద్దిగా 100 మంది దాకా సర్పంచ్లు వచ్చారు, ఉప సర్పంచ్లు వచ్చారు,
30 మంది కౌన్సిలర్లు వచ్చారు. సో కొంత పని విభజన జరిగింది నాకు. ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువగా పని చేసుకోవడానికి అవకాశం ఉంది. కింది స్థాయిలో సర్పంచ్ గారు ఉంటారు, పోండి అక్కడ కాకపోతే నా దగ్గరికి రండి అని చెప్పడానికి ఒక స్కోప్ దొరికింది. కానీ ఫస్ట్ 1 ఇయర్ నా పరిస్థితి ఏంది, నేనే సర్పంచ్, నేనే ఎంపీటీసీ, నేనే కౌన్సిలర్, నేనే ఎమ్మెల్యే, నేనే ఎంపీ అన్నట్టు ఉంటుండే. ఏ చిన్న సమస్య వచ్చినా మరాగన్ ఉండడానికి కార్యకర్తలు వచ్చేటోళ్ళు. సో యూ కెనాట్ సే నో ఫర్ దెమ్. రోజు పొద్దుగాల 6 గంటలకు మొదలైతే రాత్రి 12 దాకా ఎంతసేపు అయినా పని చేయాల్సిందే. ఏడికి పోయినా జనం ప్రతినిత్యం సమస్యలతో వస్తూనే ఉంటారు. 10 ఏళ్ల బంగారు తెలంగాణలో కూడా ఇంకా సమస్యలు అట్లే కనబడుతూనే ఉన్నాయి. కాబట్టి సాటిస్ఫాక్షన్ వేరు, సక్సెస్ వేరు. సక్సెస్ అనేది ఎప్పుడు తెలుస్తుంది? 5 సంవత్సరాల తర్వాత నా పనితీరు మీద ప్రజలు ఓట్లేసిన విధానాన్ని బట్టి నేను సక్సెస్ అయినా ఫెయిల్ అయినా అనే దానికి అది ఒకటే పరీక్ష. ఓడిపోతే ఫెయిల్ అయినట్టేనా మీరు? ఏ రాజకీయ నాయకుడికైనా ఓటమి అనేది ఫెయిల్యూరే సూచిస్తుంది. ఆ రోజు ఏ పరిస్థితులలో ఓడిపోయినా అంటే ఫెయిల్ అయినట్టే కదా క్రాంతి. దాన్ని అడ్మిట్ చేయడంలో ఉన్న ఇబ్బంది ఏముంది? రైట్. అంటే మీరు ఎమ్మెల్యేగా ఓడిపోయారు కదా, ఫెయిల్ అయ్యారా అక్కడ? ఆ రోజు ఉన్న పరిస్థితులలో ఈ రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలోకి వస్తాడని, మూడోసారి కేసీఆర్ అధికారంలోకి వస్తే దుబ్బాకెళ్ళి గెలిచినటువంటి ప్రభాకర్ రెడ్డి ఆయన మంత్రి అవుతాడని, అట్లా రకరకాల కారణాల చేత ప్రజలు ఆ రోజు ఆ సందర్భంలో ఓటేసారు. బట్ నేను ప్రజల్ని కన్విన్స్ చేయడంలో ఫెయిల్ అయినప్పుడే కదా నేను ఓడిపోయేది క్రాంతి. కన్విన్స్ లో ఫెయిల్ అయిపోయినరా లేకపోతే పాలనలో ఫెయిల్ అయిపోయారా మీరు? పాలనలో నన్ను మించి ఇప్పుడు మీరు దుబ్బాకు పోండి మైకి పట్టుకొని 3 సంవత్సరాల రఘునందన్ రావు ఎమ్మెల్యే పదవి పనితీరు ఎట్లుంది, ఈ 2.5 సంవత్సరాల్లో ఇప్పుడున్న దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారి పనితీరు ఎట్లుంది అని అడగండి. 1 నుంచి 10 దాకా ఎవరికి ఎన్ని ఓట్లు ఇస్తారని అడుగుండ్రి. 200 శాంపుల్స్ తీసుకొని వచ్చి నా దగ్గరకు వచ్చి మళ్ళీ ఇంటర్వ్యూ గెలిచినప్పుడు డబ్బులు పంచిండు. ఓటుకు 2,000 పంచిండు ఆయన. మీరు అధికార పార్టీ పంచలేదు. ఒక్క రూపాయి కూడా పంచలేదు. ఇట్స్ ట్రూ, 100% వాళ్ళకి అధికార పార్టీ ఉంది. పోలీసు వాళ్ళు ఎలక్షన్ల కంటే ముందు రోజు కూడా సాయంత్రం వాళ్ళ ఇంట్లో డబ్బులు ఉన్నాయంటే మా మీద కేసులు రిజిస్టర్ చేసి మా మీదనే పోలీసులు అనుకుంటే వాళ్ళే అధికారంలోకి రావాలి కదా, ట్రై చేసిరు కదా. దే ట్రైడ్ దేర్ లెవెల్ బెస్ట్. కానీ ప్రజలకి వాళ్ళ ఎమ్మెల్యేల పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత అనేది దే హ్యావ్ నాట్ ఓవర్కమ్. ఎక్కడైతే అభ్యర్థి మారిండో అక్కడ గెలిచిండు, ఎక్కడ అభ్యర్థులు మారలేదో అక్కడ ఓడిపోయారు వాళ్ళు. మెజారిటీ చోట్ల అభ్యర్థులు మారిన చోట గెలిచింది టీఆర్ఎస్. అభ్యర్థుల్ని పాతోళ్ళని కంటిన్యూ చేసిన దగ్గర ప్రజలకు వాళ్ళ మీద విరక్తి వచ్చింది, వాళ్ళు ఓడిపోయారు. రైట్. మీరు అధ్యక్ష పదవి బీజేపీ నుంచి ఎక్స్పెక్ట్ చేశారు, నిరాశపడ్డారా? అడగండి. నేను అదే చెప్పిన, నేను మీకు ఇందాక నువ్వు ఎంపీకి పోటీ చేస్తావా, ఎమ్మెల్యేకి పోటీ చేస్తావా అంటే, నువ్వు సర్పంచ్కి పోటీ చేయమంటే కూడా చేస్తాను నేను. ఐ డోంట్ మైండ్. పార్టీ చెప్పిన పనిని ఒక సుశిక్షితుడైనటువంటి కార్యకర్తగా చేయడంలో నాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు. ఇంకో మాట కూడా చెప్పిన క్రాంతి, ఈ మాట కట్టుబడి ఉంటా అని చెప్పిన నేను. ఎమ్మెల్యే వద్దు, ఎంపీ వద్దు, 119 నియోజకవర్గాలు నువ్వు తిరుగు రఘునందన్ పార్టీకి సేవ చేయాలంటే కూడా 100% చేస్తాను. ఎందుకంటే బికాస్ ఐఎమ్ కన్విన్స్డ్. ఏమి లేని కుటుంబంలోంచి వచ్చి ఈ దేశంలో 2 గొప్ప సభలు అని చెప్పుకునేటువంటి 2 గొప్ప సభలకి ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశాన్ని ప్రజలు నాకు ఇచ్చారు. ఇప్పుడు పార్టీకి సేవ చేయడానికి నీ సేవలు అవసరం ఉన్నాయి, నీ నోరు ఉపయోగపడుతుంది, రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడానికని పార్టీ భావిస్తే 100% రఘునందన్ తన నోటిని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడి పార్టీ కోసం. ఇంటర్వ్యూలో ప్రజలు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇట్లనే చెప్పాలి. ఇంటర్వ్యూలో కాదు, రాసి పెట్టుకుంటున్నాం. ఇదేం ఎరేజ్ చేసేది కాదు కదా. ఇట్ ఈస్ బార్న్ బై రికార్డ్ కదా. ఎలక్ట్రానిక్ మీడియానే కదా, ఇది ఎప్పటికైనా ఉంటది కదా. నేను ఇంకో 20 ఏళ్ళు బతుకుతాను అనుకోండి క్రాంతి గారు, ఇప్పుడు 59కి వచ్చిన నేను ఇంకో 20 రాజకీయాలలో శాశ్వత వాగ్దానాలు ఉండవు కదా. నేను వాగ్దానాల గురించి మాట్లాడతాను. నేను చెప్తుంది నా పరిస్థితి గురించి చెప్తా ఉన్నాను. ఇది రాజకీయ వాగ్దానం, ఓట్ల కోసం చేస్తున్న వాగ్దానం కాదు. పార్టీ నాకు 2 సార్లు అవకాశం ఇచ్చి నన్ను 2 గొప్ప సందర్భాల్లో 2 గొప్ప సభలలో నన్ను సభ్యుని చేసింది. అట్లాంటిది ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం కోసం నేను ఒక్కరిని త్యాగం చేస్తే పార్టీ అధికారంలోకి వస్తుందంటే చేస్తా క్రాంతి. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ అంటున్నా. ఆ మాత్రం పార్టీ కోసం చేయలేకపోతే 30 ఏళ్ళు పార్టీ కోసం చేసిన కార్యకర్తలు ఉన్న పార్టీ మాది. సిద్ధాంతం కోసం తుపాకులకు బలైనటువంటి పార్టీ మాది. 321 మంది కార్యకర్తలు టీఎంసీ పాలనలో లాస్ట్ 5 years టెన్యూర్లో చంపివేయబడ్డటువంటి పార్టీ. వెస్ట్ బెంగాల్ లాంటి ప్రాంతాలలో చెప్తా ఉన్నా నేను. కేరళలో మీరు చూస్తారు, సదానందం మాస్టర్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 23 జస్ట్ బికాస్ హీ ఈజ్ వర్కింగ్ ఫర్ ఆర్ఎస్ఎస్ అండ్ ఏబీవీపీ నడి రోడ్డు మీద సిపిఎం గుండాలు దొరకబట్టి బస్సు దిగి ఇంటికి పోతుంటే 6 నెలల తర్వాత పెళ్లి ఉంటుందంటే నడి రోడ్డు మీద కాళ్ళు చేతులు దొరకబట్టి 2 కాళ్ళని కత్తితో నరికేస్తే సదానందం మాస్టర్ ఈ స్టిల్ సర్వైవ్డ్, బతికిండు. పెళ్లి వాయిదా పడ్డది, అమ్మాయి పెళ్లి చేసుకొని అన్నది, 2 మోకాళ్ళ కడికి కాళ్ళు కట్ చేస్తే మొన్న రాజ్యసభలో మాట్లాడారు కదా లాస్ట్ సెషన్ లోపల, కేరళ నుంచి వచ్చినటువంటి సదానందం మాస్టర్. అట్లాంటి మాస్టర్లతో పోల్చినప్పుడు ఒక్కసారి పోటీ చేయకపోతే మనం చేసేది గొప్ప త్యాగం అని ఎట్లా అంటారు క్రాంతి? ఐఎమ్ కన్విన్స్డ్ ఫర్ ఇట్ అంటున్నా. ఐ డోంట్ హ్యావ్ మచ్ మోర్ అంబిషన్స్. పార్టీ కోసం పనిచేయడం తప్ప పెద్ద అంబిషన్స్ ఏం లేదు. ఓకే. మీరు
మెదక్ పార్లమెంటు సభ్యునిగా మీ హవా మీద గెలిచిరా, మోడీ గారి హవా మీద గెలిచిరా, లేకపోతే బీజేపీ హవా మీద గెలిచిరా? శ్రీ రఘునందన్ మూడనైతే రావు చెప్పగలరు. రఘునందన్ రావుని భారతీయ జనతా పార్టీని సెపరేట్ చేసి మీరు క్వశ్చన్ అడగలేరు. ఎందుకంటే రఘునందన్ రావు పోటీ చేసింది భారతీయ జనతా పార్టీ, కమలం గుర్తు మీద పోటీ చేసిర్రు. మా నాయకులు గౌరవనీయులు మా ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గారు దేశమంతా ఆయనను చూసే ఓట్లేసింది. ఆయననే ప్రధానమంత్రి గారు కావాలని కోరుకొని ఓట్లేసిండ్రు. నరేంద్ర మోడీ గారి గుర్తు, పార్టీ గుర్తు, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రఘునందన్ రావు అనే అభ్యర్థిత్వం, ఈ మూడు కలగలిస్తేనే అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఒకవేళ మీరు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే గెలుస్తారా? గెలువు షూరా? గెలువు గెలవరు గెలవమంటుంది. ఇంత కుండ అంటే మీ మీద బదులు మీకు నమ్మకం లేదా ఇట్లా? పార్టీలు పార్లమెంట్కి వచ్చినప్పుడు ఇండిపెండెంట్గా అనేది రేరుగా గెలుస్తారు. నేను ఏదో 50 ఏళ్ళ నుంచి సేవ చేసినా, మా కుటుంబం అంతా సేవ చేసింది, మేమంతా త్యాగం చేసినాం అని అంటే అప్పుడు ఇండిపెండెంట్ గెలిపించడానికి అవకాశం ఉంటుంది. నేను సర్వీస్ చేసిందే 3 ఏళ్ళు ఎమ్మెల్యే చేసిన, ఇప్పుడే ఎంపీగా వచ్చిన నేనున్న పార్టీ నాకు అవకాశం ఇచ్చింది. నేను ఇండిపెండెంట్గా ఎదగాలంటే మా పార్టీ అధికారంలో ఉండి, రాష్ట్రంలో అధికారంలో ఉండి, ప్రజలకి ప్రతి పనిని మేము చేసి 24/7 గడియారంలో ముళ్ళులాగా పనిచేసిన రోజు ఐ కెన్ ఆస్పైర్, నేను ఇండిపెండెంట్గా గెలవడానికి అవకాశం ఉందని ఆలోచన చేయవచ్చు. ఈ పరిస్థితులలో, ప్రస్తుత సమకాలీన పరిస్థితులలో రాజకీయ పార్టీలు వాటికి ఉన్నటువంటి బలము, వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఒకసారి ఆలోచించారు ఇండిపెండెంట్గా గెలవడం అనేది ఎంత కష్టం అనేది ఒకసారి ఆలోచించారు. రైట్, ఓకే. మీరు పాసిబుల్ ఈజ్ ఎ వర్డ్ ఫౌండ్ ఇన్ ద డిక్షనరీ ఫర్ ఫూల్స్ అని చెప్పేటువంటి ఒక చదువు చెప్పే మాస్టర్గా గెలవ అంటే గెలుస్తే కావచ్చు, ఈ రోజు కాకపోవచ్చు ఇంకెప్పుడైనా గెలుస్తారు, బట్ నాట్ టుడేస్ జంక్షన్. రైట్, ఓకే. మీ మార్క్ ఏంది ఒక పార్లమెంట్ సభ్యునిగా మెదక్ పార్లమెంట్లో అంటే? మెదక్ అనేటువంటి పేరుని గతంలో ఎప్పుడో విన్న తర్వాత మళ్ళీ తీసుకుపోతా ఉన్నాం. మెదక్ ప్రజల అవసరాలని, ప్రతి చిన్న అవసరాన్ని ఖచ్చితంగా పార్లమెంట్ లోపల వినిపిస్తా ఉన్నాను. ఇంతకుముందు ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు ఎప్పుడు మాట్లాడినరు, ఎవరు మాట్లాడినరు? నాకంటే ముందు 17 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళంతా ఎంతసేపు మాట్లాడినరు, నేను ఎంతసేపు మాట్లాడినాను, ఎన్ని ప్రశ్నల మీద స్పందిస్తూ ఉన్నాను, ఎంత ప్రోయాక్టివ్గా పార్టిసిపేట్ అవుతా ఉన్నాను, ఎంత ఎక్కువ సమయం పార్లమెంట్ లోపల పార్టిసిపేట్ అవుతున్నాను. దీస్ ఆర్ ఆల్ మెమరబుల్ మార్క్స్ అండ్ దీస్ షుడ్ బి కన్సిడర్డ్. క్రాంతి, రైట్. అంటే మీ మాటలతోటి మెస్మరైజ్ చేస్తారు, మీరు మంత్రముగ్ధుల్ని చేయగలుగుతారు మీరు. అది మీకు కొన్నిసార్లు ప్లస్ అయి ఉండొచ్చు, కొన్నిసార్లు మైనస్ కూడా అయి ఉండొచ్చు. మైనస్ అయిన సందర్భం ఏంది? ఏదైతే మనిషికి బలం అవుతుందో అదే మనిషికి బలహీనత అవుతుంది. క్రాంతి, రఘునందన్ రావు బలం మీరు నోరు అనుకుంటే, రఘునందన్ రావు బలం మాట్లాడడం అనుకుంటే, రఘునందన్ రావు బలహీనత కూడా మాట్లాడడం అవుతుంది. ఏది మనిషికి బలమో అదే ఒక్కొక్క సందర్భం లోపల బలహీనత అవుతుంది. ఒక్కోసారి మీ మాటల వల్ల పార్టీ నొచ్చుకోవడం, లేకపోతే పార్టీ వల్ల మీరు నొచ్చుకోవడం జరిగిందా? ఏం లేదు, ఒక్కసారి కూడా? ఎప్పుడు లేదు, ఒక్కసారి కూడా ఎప్పుడు లేదు. నేను ఎప్పుడు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. బీఆర్ఎస్ పార్టీ నాయకులను, ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్యేలను మీ పార్టీలోకి చేర్చుకోవడం ఎంతవరకు సమంజసం? భారత రాజ్యాంగం ఏం చెప్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. క్రాంతి, భారతదేశం నడిచేది భారత రాజ్యాంగం మీద నడుస్తుంది, చట్టసభలు నడిచేది దాని మీద నడుస్తుంది. ఒక పార్టీ గుర్తు ద్వారా ఎన్నిక కాబట్టి ఆ పార్టీ గుర్తు ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేయకుండా మేము ఎవరినైనా చేర్చుకుంటే మీరు ఆ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. ఒక మాజీ ఎమ్మెల్యేని చేర్చుకుంటే మీకున్న ఇబ్బంది ఏముంటుంది? ఈజ్ ఇట్ ఫ్రీ? ఆయన జంక్షన్లో ఉన్నాడు, ఆయన ఈజ్ రైట్, ఆయన ఎటన్నా పోయే అవకాశాన్ని ఆయనకు భారత రాజ్యాంగం కల్పించింది. ఆయన ఒక పార్టీలోకి పోతే వద్దనే మీకు ఎక్కడిది, నాకెక్కడిది, భారత రాజ్యాంగమే అవకాశం కల్పించింది. గతంలో అంటే బీజేపీకి సంబంధించి లేకపోతే ఆర్ఎస్ సంబంధించి ఆరోపణలు ఫేస్ చేసినటువంటి వ్యక్తిని ఎందుకు చేర్చుకున్నారు పర్టికులర్? నేను అదే అడుగుతా ఉన్నా క్రాంతి. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే కాదు, మీరు ఎంపీ కాదు, మీరు ఏ గుర్తు మీద గెలవలేదు, మీరు ఖాళీగా ఒక మామూలు మానవుడి ఉన్నారు. మిమ్మల్ని చేర్చుకోవాలా వద్దా? నేను నన్ను చేసుకోవడం తప్పులేదు, ఎవరినైనా వాళ్ళని చేసుకోవడం ఎవరినైనా తప్పులేదు. అంతే. ఇప్పుడు నేనేమంటున్నాను, భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని నమ్మి కమలం గుర్తు కోసం పనిచేస్తానని గతంలో తాను ఉన్నటువంటి పార్టీ చెప్పినట్టు నేను ఆడినా, లేదా ఆ పార్టీ నాయకత్వం మాట్లాడమంటే మాట్లాడినా, నేను నా తప్పు తెలుసుకున్నాను, నన్ను క్షమించుర్రి, నేను ఇప్పుడు మీకోసం, మీ పార్టీ కోసం పనిచేస్తాను. టెక్నికల్గా యూ కెన్ స్పీక్ ఎనీ వర్డ్, మీరు ఏదైనా మాట్లాడగలుగుతారు. అది ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎట్లయితే ఉందో మీకు, నాకు కూడా అంతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కాబట్టి చెప్తా ఉన్నాను. నేను రియలైజ్ అయినాను, నా పొరపాటు నేను గుర్తెరిగినాను, నేను మీకోసం పనిచేద్దాం అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు పార్టీలోకి తీసుకోవాలంటారా? బీజేపీ సిద్ధాంతం గల పార్టీ అని అంటారు కదా, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టి తప్పులు చేసిన వాళ్ళని, ఒప్పులు చేసిన వాళ్ళని అందరినీ కూడా చేరదీస్తుందా? క్రాంతి, మనిషి అన్న తర్వాత పొరపాట్లు జరుగుతాయి. పొరపాటు తెలుసుకొని, చేసిన తప్పుని రియలైజ్ చేసుకొని, సరిదిద్దుకొని పార్టీ కోసం, ఈ దేశం కోసం పనిచేస్తాను అని చెప్పినప్పుడు తీసుకోవాలా వద్దా? డోంట్ బ్లేమ్ ద నేమ్స్, డోంట్ టేక్ ద ఇండివిజువల్స్ నేమ్స్. మనిషి అంటే పొరపాటు జరుగుతుంది. మనిషి అన్నాక పొరపాటు జరగకపోతే పశువులు చేస్తాయా? మనుషులే పొరపాట్లు చేస్తారు. పొరపాటు చేసినటువంటి మనిషి ఆ పొరపాటును రియలైజ్ అయ్యి తాను ఇంకోసారి అట్లాంటి పొరపాటు చేయను, సిద్ధాంతం కోసం పనిచేస్తానని వచ్చినప్పుడు చేర్చుకోవాలా వద్దా? బీజేపీలో మోస్ట్లీ లీడర్స్ అందరూ జాయిన్ అయ్యేది ఎందుకు అని అంటే,
వాళ్ళు చేసిన తప్పులను కడుక్కోవడానికి, వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే జాయిన్ అవుతారు. దీన్ని యాక్సెప్ట్ చేస్తారా చేయరా మీరు? ఈ రాష్ట్రంలో ఉన్న దురదృష్టం ఏంటంటే మా మీడియా మిత్రులందరికీ ఒక పర్సెప్షన్ అన్నట్టు భారతీయ జనతా పార్టీని బాగా తిట్టాలి మేమంతా ఎర్ర జెండాకి మద్దతుదారులం అనుకునేటువంటి మిత్రులు చాలామంది జమ అయినరు. సో ఎన్ని ఎర్ర జెండాలు జమ అయినా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా భవిష్యత్తులో ఈ దేశాన్ని ఏలేది మేమే, పాలించేది మేమే. కాబట్టి నేను ఇంత సూటిగా చెప్పిన భారత రాజ్యాంగం ఎవరినైనా ఎప్పుడైనా ఏ పార్టీలోకైనా చేర్చుకునేటువంటి స్వతంత్రాన్ని కల్పించింది భారత రాజ్యాంగం. బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. దాన్ని క్వశ్చన్ చేసే అధికారం క్రాంతికి ఎవరు ఇచ్చారు? గాలి జనార్దన్ లాంటి వాళ్ళని కూడా జాయిన్ చేసుకుంటారు. గాలి జనార్దన్ రెడ్డి గారు మా పార్టీలోనే ఉండరు కదా, మేమే కదా సస్పెండ్ చేసింది. జాయిన్ చేసుకుంటారా ఏంది? ఈ వాజ్ ఇన్ అవర్ పార్టీ. ఆయన మా పార్టీలో తప్పు చేసిన తర్వాతనే కదా సస్పెండ్ చేస్తే బయటికి పోయి వేరే పార్టీ పెట్టుకున్నాడు. కానీ మీరు చేసిన ఆరోపణ భారతీయ జనతా పార్టీలో కేసులు ఉన్న వాళ్ళు చేరుతారు, కేసుల తర్వాత వాళ్ళకంతా విముక్తి కలుగుతుందని ఒక ఉదాహరణ ఒక పేరు చెప్పు. గాలి జనార్దన్ రెడ్డి గారి మీదనే ఏలాంటి దాకా కేసులు తీసేయలేదు కదా, మా పార్టీలో పుట్టి మా పార్టీలోనే. ఇది మీరు అడగాల్సింది జడ్జి గారిని అడగాలి. పోలీసు వాళ్ళ డ్యూటీ ఎప్పుడు అయిపోతుంది అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఛార్జ్ షీట్ వేయడం వరకే పోలీసు వాళ్ళ డ్యూటీ. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఆ కోర్టు కోర్టు వ్యవహారంలో ప్రభుత్వము, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇన్వాల్వ్ అయ్యేది ఉంటే ఈ దేశంలో ఎమ్మెల్యేలు ఎందుకు అరెస్ట్ అవుతారు, ఎంపీలు ఎందుకు అరెస్ట్ అవుతారు, ముఖ్యమంత్రులు ఎందుకు అరెస్ట్ అవుతారు, ప్రధానమంత్రుల కుటుంబ సభ్యులు ఎందుకు అరెస్ట్ అవుతారు? క్రాంతి ఇదేం ప్రశ్నలు అడుగుతుంది తెలుగు మీడియా? ఈ మీడియా తప్ప ఇంకెవరు, ఈ తెలుగు మీడియా తప్ప ఇంకెవరు ఈ ప్రశ్నలు అడగరు. ఈ దేశంలో ఏ పార్టీ ఎమ్మెల్యే అరెస్ట్ కాలేదు? టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్ కాలేదా? మొన్నటిదాకా బాలకృష్ణ అరెస్ట్ కాలేదా? రఘునందన్ రావు బీజేపీలో ఉన్నప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు అరెస్ట్ చేయలేదా? కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అరెస్ట్ కాలేదా? అరెస్ట్ కాందేవారు అంటున్నా. ఏ ఎమ్మెల్యే ఎంపీలు అయితే ఉన్న చట్టానికి వ్యతిరేకలా, అతీతులా? ఇద్దరికి భారత రాజ్యాంగం ఎక్సెప్షన్ ఇచ్చింది. గవర్నర్ కుర్చీలో కూర్చున్నప్పుడు గవర్నర్ గారు, రాష్ట్రపతి కుర్చీలో కూర్చున్నప్పుడు రాష్ట్రపతి గారు. ఈ ఇద్దరు మాత్రమే, వీళ్ళ మీద మాత్రమే కేసులు చేయొద్దు అనేది భారత రాజ్యాంగం చెప్పింది. ఎందుకంటే దే ఆర్ ద ప్రొటెక్టర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మరి అంటే ఎందుకు వాషింగ్ పౌడర్ నిర్వహణ అన్నది ఎందుకు బీజేపీకి వచ్చింది అనేది మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మీలాంటి మీడియా మిత్రులు రాసిస్తే ఎవరో ఒక రాజకీయ నాయకుడు టైం పాస్ కి మాట్లాడినటువంటి ఒక మాట మీరు వేస్తారు కదా, ప్లేట్ బ్రేకింగ్లు, స్లేట్ బ్రేకింగ్లు, బుస్సా సౌండ్లు పెట్టి, ఎర్ర ప్లేట్ మీద తెల్ల అక్షరాలు పెట్టి, మనిషిని కుక్క గరిచిందని కాకుండా కుక్కను మనిషి గరిచిందని వేస్తారు కదా మీరు. గవే కదా మీ వార్తలు. ఇలా యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద నలుగురు చచ్చిపోయారు, దానికి ప్లేట్ బ్రేకింగ్లు పెడతారు కదా. ఆ కోసం ప్లేట్ బ్రేకింగ్ల కోసం వచ్చినటువంటి పదమే వాషింగ్ పౌడర్ నిర్మా. బాగుంటదని చెప్పుకోవడానికి, రిథమిక్ ఉంటదని చెప్పి ఎత్తి ప్రాసలు కలుస్తాయని ఎవరో మీలాంటి తెలుగు కళ జర్నలిస్ట్ మిత్రులు రాసిస్తే ఇంకో తెలుగు కళ రాజకీయ పొగరాదు కదా అన్ని సందర్భాలలో. ఇప్పుడు నీ మీద కేసు ఉంది, నా మీద కేసు ఉంది, మన ఇద్దరం పోయి బీజేపీలో చేరినాము. మన మీద కేసులు ఎత్తేస్తే చెప్పు, పలానా కేసు ఎత్తేసిర్రని చెప్పు. సృజనా చౌదరి గారు జాయిన్ అయినరు, సృజనా చౌదరి గారి మీద కేసులు పోయినాయా? సీఎం రమేష్ గారు జాయిన్ అయినరు, సీఎం రమేష్ గారి మీద కేసులు పోయినాయా? ఎవరి మీద కేసు పోయింది చెప్పు. కేసు రిజిస్టర్ అయి ఛార్జ్ షీట్ ఫైల్ అయితే కేసు పోయే విధానం ఏందనేది ముందు మా జర్నలిస్ట్ మిత్రులకు తెలవాలి. చాలా మంది జర్నలిస్టులు కూడా ఎత్తుకపోయారు కదా పోలీసు వాళ్ళు. ఏ ఒక్క జర్నలిస్ట్ మీదనైనా మరి దుకాణం మారిన తర్వాత, పార్టీ మారిన తర్వాత, ప్రభుత్వం మారినాక కేసు లేకుండా పోయిందా? ఏం మాట్లాడతారు మీరు? ఏ కేసు పోతుంది చెప్పు? పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత కేసు పోవడానికి ఒకటి లోక్ అదాలత్లో ఇద్దరు కేసు పెట్టించుకున్నాయని ఇద్దరు రాజీ పడితే పోతుంది, లేదా సాక్ష్యాధారాలు పూర్తిగా అయిపోయిన తర్వాత కేసు పోతుంది. నా మీద 79 కేసులు ఉన్నాయి, క్రాంతి నా మీద 79 కేసులు ఉన్నాయి. నాంపల్లి క్రిమినల్ కోర్టుకి వారానికి 3 సార్లు పోతున్నా. మీరు వచ్చి నిల్చోరి, నాతో పాటు తెలుస్తుంది. కేసు ఎందుకు పోతలేదు? మరి రఘునందన్ రావు బీజేపీ ఎంపీ కదా. ఇప్పుడు బీజేపీలో ఉన్న వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, లేకపోతే కొంతమంది నాయకులు రాజేందర్ గారి మీద చెప్తారు. ఉత్తరప్రదేశ్ లో కేసులో అయింది కదా, రేప్ కేసులో ఒక ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేస్తే జైల్లో ఉన్నాడు, శాసనసభ సభ్యత్వాన్ని పోగొట్టుకున్నాడు కదా. ఎందుకు కనబడదు మీకు? బీదర్ లో మా పార్టీ మాజీ ఎంపీ గారు ఒకరింటి మీద ఇన్కమ్ ట్యాక్స్ రెడీ చేసింది, కేసు అయింది కదా. ఎందుకు కనబడేది మీకు? కన్విక్టెడ్ అయింది. అరే ఉత్తరప్రదేశ్ లో ఎమ్మెల్యే గారు కన్విక్ట్ అయ్యిండు అంటున్నా. లైఫ్ కన్విక్షన్ పడ్డది, యావజ్జీవిత కారాగార శిక్ష పడ్డది. ఇంకేం కావాలి మీకు? ఇంకేం కావాలి? అరే తప్పు చేసినాడు ఒకడే ఉన్నాడు, ఒకడికి పడ్డది శిక్ష. అందరినీ నేను చెప్తా ఉన్నా నీకు, నువ్వు నాంపల్లికి రా క్రాంతి, వేరే దగ్గరికి వద్దు. ఈటల రాజేందర్ గారి మీద కేసు ఉంది, బండి సంజయ్ గారి మీద కేసు ఉంది, ధర్మపురి అరవింద్ గారి మీద కేసు ఉంది, రఘునందన్ రావు మీద కేసు ఉంది. మేమందరం వారం కోర్టుకు పోతున్నావా? పోతలేమో. అరే ట్రయల్ చేస్తుంది కోర్టు, సాక్ష్యాలు నడుస్తున్నాయి. సాక్ష్యాలు సరిగా లేకపోతే కోర్టు కొట్టేస్తుంది కేసు. దానికి నేనేం చేస్తాను, నువ్వేం చేస్తావు? నేను ఇప్పుడు ఏం చెప్తున్నా మీకు, రేవంత్ రెడ్డి అనేటువంటి ముఖ్యమంత్రికి కూడా
మన నాంపల్లి కోర్టు 1000 రూపాయలు జరిమానా వేసింది కోర్టుకు రాకపోతే. మరి ఆయన ముఖ్యమంత్రి కదా, కేసు ఎందుకు మాఫీ చేసుకుంటలేడు? నాకు తెలియక అడుగుతున్నా, మీ అంత చదువుకోలేదు కాబట్టి అడుగుతున్నా. రేవంత్ రెడ్డి గారు అయితే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా, మరి ఆయన మీద మొన్న 1000 రూపాయలు ఫైన్ వేసింది నాంపల్లి కోర్టు. మేము అందరం అదే కోర్టులో నిల్చుంటాం. పొద్దున 10:30 పోతే 5 దాకా నిల్చోబెడతారు జడ్జి గారు, పని ఉంటే నిల్చుంటాం. ఎక్కడ అతీతం అవుతున్నావు అంటున్నా నువ్వు చట్టానికి. నేను చెప్పినా కదా ఇందాక, మా బీజేపీ ఎంపీలో మేము అందరం పోయి నిల్చుంటాం, మా ఎమ్మెల్యేలు కూడా నిల్చుంటారు. కోర్టులో పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ దాఖలు చేసి ఛార్జ్ షీట్ చేస్తే మిత్రమా 100% కేసు ఎత్తేసేటువంటి అధికారం ఏ రాష్ట్ర అయితే. రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఎత్తేసుకుంటలేడు? ఆయన మీద కేసులు లేవా? ఒకసారి అడుగు క్రాంతి. ఆయన ఎలక్షన్ అఫిడవిట్ కొట్టు, గూగుల్లో చెప్తుంది ఎన్ని కేసులు ఉన్నాయో చెప్తుంది. మరి ముఖ్యమంత్రి 26 నెలలు 30 నెలలు అయింది కదా, 3 కేసులు ఎత్తేసుకున్నా చెప్పు ముఖ్యమంత్రిని. ఇది భ్రమ. ఈ వాషింగ్ పౌడర్ నిర్మాలు ఇవన్నీ భ్రమలు అన్నాయి ఇవి. కేసీఆర్ని అడుగు, వాళ్ళ ఎమ్మెల్యేల మీద ఎవరి మీద కేసులు లేవో అడుగు, కొట్టేసిండే అడుగు. రైట్, ఓకే. బీజేపీ మతతత్వ పార్టీయా? బీజేపీ ఎప్పుడు పుట్టింది క్రాంతి? మేము పుట్టి 46 ఏళ్ళు అయింది. 1980 ఏప్రిల్ 6 నాడు పుట్టినాం. 1980 ఏప్రిల్ 6 నాడు గౌరవనీయులు వాజ్పేయి గారి నాయకత్వంలో ప్రస్తుతం ఉన్న భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుతోటి పుట్టింది. 1947లో ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు మేము లేం కదా. ఆంగ్లేయులు ఈ దేశానికి స్వతంత్రం ఇస్తూ పోతున్నప్పుడు ఈ దేశానికి విభజన జరిగింది. దేని మీద జరిగింది? మతం మీదనే జరిగింది కదా. ముస్లింలందరికీ పాకిస్తాన్, హిందువులందరికీ హిందుస్థాన్. ఎవరు విభజించారు ఆ రోజు దేశాన్ని? ఆ రోజు మేమే కదా 125 ఏళ్ళ పార్టీ అని చెప్పుకునేటోళ్ళం. ఎవరున్నారు ఆ రోజు? జవహర్లాల్ నెహ్రూ గారు, కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. బాగా మాట్లాడే మా ఎర్రజెండా అన్నలే ఉన్నారు కదా ఆ రోజు. దేశంలో ఉండే 2 పార్టీలు కదా, కాంగ్రెస్లు కమ్యూనిస్టులే కదా. మరి 1947 ఆగస్టు 15 భారతదేశం విభజించబడింది. దేని మీద విభజించబడింది? మతం పేరు మీద. మరి మేము మతతత్వమా, కాంగ్రెస్ వాళ్ళు మతతత్వమా? ఈ దేశాన్ని మతం పేరు మీద విభజించింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు. విభజించిన రోజు పాకిస్తాన్ లో ఉన్న హిందువులను ఈ దేశానికి తీసుకురమ్మని చెప్పి అడిగినరా? అడగలేదు. పోనీ హిందుస్థాన్ లో ఉన్న ముస్లింలను పాకిస్తాన్ కొమ్మన్నారా? పొమ్మని లేదు. చాట్ల తవుడు వచ్చిర్రు, కుక్కల కొట్లాట పెట్టిర్రు. ఏమనాలి వాళ్ళని? ఇలా మేము మీకు మతతత్వ పార్టీలా కనబడుతున్నామా? ఎవరు మతతత్వం? మతం అనే పదం మీద దేశాన్ని విభజించింది ఎవరు? రైట్. నేను అంటే ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నా అంటే, ఇప్పుడు మీరు చెప్పండి, ముస్లింలు, మైనారిటీలు, క్రిస్టియన్లు బీజేపీకి సపోర్ట్గా ఉంటారా, కాంగ్రెస్కి సపోర్ట్గా ఉంటారా, ఇతర పార్టీలకు సపోర్ట్గా ఉంటారా? మీరు చెప్పండి. బీజేపీ కూడా సపోర్ట్ చేసిన ముస్లింస్ చూపిస్తాను నేను మీకు. కొంతమంది తాజా ఎగ్జాంపుల్ లిమిటెడ్ పర్సెంటేజ్. అదే చెప్తా ఉన్నా, అదే భ్రమలలో ఉన్నది తెలుగు మీడియా. దురదృష్టం ఇదే బాధ. నేను కూడా మీడియా అంటారు, ఆడికెళ్ళే వచ్చిన కాబట్టి అంటున్నాను. నేను నాకే హక్కు ఉంది కాబట్టి అంటున్నాను. నేను నీకంటే ముందు రిపోర్టర్ కాబట్టి నేనే అనగలుగుతాను. నీ వీపు నీకు కనబడతలేదు కాబట్టి నేనే చెప్పగలుగుతాను. మొన్న ఎలక్షన్స్ అయినాయి వెస్ట్ బెంగాల్లో, మొన్న అయినాయి అన్న ఎలక్షన్లు, మొన్ననే కదా. మొన్న వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ అయినాయి. నేను మీకు 32 నియోజకవర్గాల పేరు చెప్తా. 32 నియోజకవర్గాల్లో వెస్ట్ బెంగాల్లో 50% కంటే ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉన్నారు ఓటర్లు. ఓటర్లు అన్న, ప్రజలు కాదు. మోర్ దెన్ 50% ఆఫ్ ద ఓటర్ లిస్ట్ ఇన్ 32 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఆఫ్ వెస్ట్ బెంగాల్లో ముస్లిమ్స్ ఉన్నారు. మీ లెక్కన ఎవరు గెలవాలి? తృణమూల్ కాంగ్రెస్ గెలవాలి. ఒక్క సీటు గెలవలేదన్న, ఒక్క సీటు గెలవలేదు అంటున్నా. జరుగుతుందా? దుర్మార్గులు మీరుగా. ఇంతకంటే దుర్మార్గం ఏముంటది? భారత ప్రజాస్వామ్యాన్ని అవమానించాలంటే, భారత ప్రజాస్వామ్యం మీద అనవసరమైనటువంటి ఆందోళన ప్రజల మనసులలో కలగాలంటే మీరు తప్ప ఇంకొకరు లేరన్న. కేరళలో కాంగ్రెస్ గెలిచింది, మరి ఆడ ట్యాంపరింగ్ ఎందుకో కాలేదు. తమిళనాడులో విజయ్ గారు గెలిచిర్రు, కొత్త పార్టీ పెట్టుకొని 2 ఏళ్లలో ముఖ్యమంత్రి అయ్యిండు, మరి ఆడ ఎందుకో ట్యాంపరింగ్ కాలేదు. ఏం మాట్లాడతారన్న మీరు కూడా? ఇట్లా మాట్లాడితే ఏమన్నా గౌరవంగా ఉంటుంది అన్న? తెలుగు మీడియా ఆడలేక మధ్యలో ఓడింది అన్నాడంట నీసంటోడు. మనకి మధ్యలో కొట్టడమే రాదానికి, మధ్యలో చూసిందే మొదటిసారి. వాడు వచ్చి కొత్త ముచ్చట చెప్తే నేనేం చేయాలి మరి? కొట్టొచ్చిన వాళ్ళు కూడా ఇట్లే అంటారు కదా. అదే వాళ్ళు ఓడిపోతే దానికి నేనేట్లా కారణం అవుతా? 15 ఏళ్ళ నీ పాలన మీద ప్రజలకు విరక్తి వచ్చింది. జై శ్రీరామ్ అని అననీయ అన్నావు నువ్వు వెస్ట్ బెంగాల్లో. జనానికి నీ మీద కోపం వచ్చింది, నేనేం చేయాలి? రైట్, మీరేమో దుబ్బాకలు ఓడిపోయారు, కట్ చేస్తే మళ్ళీ పార్లమెంట్ లో గెలిచారు. అట్లా సాధ్యపడింది? నేను అదే చెప్తా ఉన్నా. పార్టీ గుర్తు. నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి ఉండడం అవసరం. 10 సార్లు కాంగ్రెస్ గెలిచింది, 7 సార్లు టీఆర్ఎస్ గెలిచింది. ఒకసారి బీజేపీ ఎంపీ రఘునందన్ రావుతో కంపేర్ చేసినప్పుడు మిగతా 2 అభ్యర్థులు సరైన రీతి లోపల కనబడలేకపోవడం. 100 కారణాలు ఉంటాయి ఒక గెలుపుకి ఓటమికి వెనకాల. అట్లా కారణాలు అన్నీ కనబడతాయి. అదృష్టమో దురదృష్టమో, కేసీఆర్ గారు స్వయంగా రఘునందన్ రావు గారికి ఫోన్ చేసి రఘునందన్ రావు బీఆర్ఎస్ లోకి అంటే ఆ ప్రయత్నాలన్నీ అయిపోయినట్టున్నాయి క్రాంతి. ఎమ్మెల్యే గెలిచినప్పుడే ఆ ప్రయత్నాలన్నీ అయిపోయినట్టు. ఒకవేళ పోతారా పోరా? భవిష్యత్తు స్పష్టంగా అయిపోయింది కదా. భవిష్యత్తులో పోతారా పోరా? పక్కన పెడదాం. భవిష్యత్తులో కూడా పోను. కంటిన్యూ విత్ బీజేపీ. అంతే అంతే అంతే. ఈ ఓట్ చోరీ జరుగుతుందా? అంటే
ఓట్ చోరీ జరుగుతుందా? అంటే ఏంది ఓటు చోరు అంటే ఏంది? నీ వంతుకు నేను ఓటు వస్తానా? ఆ, నా వంతుకు ఏనిస్తారా? మీరు వేస్తే లేకపోతే మీకు బదులు నేను వేస్తే ఏనిస్తారా? ఆ? అట్లా ఏనిస్తారా? అవుతుందా అని అడుగుతున్నా. అయితారా? అవుతుందా? ఆ. అవుతుందని మీరు రాహుల్ గాంధీ గారే స్వయంగా చెప్పారు అవుతుందని కదా. మీరు రాహుల్ గాంధీ గారే స్వయంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు పెట్టి మరి చెప్పింది. అన్న కరెక్ట్ మాట్లాడాను, కరెక్ట్ ప్రశ్నకు వచ్చినావు. ఉమ్. ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చి పోతామని అనుకున్నప్పుడు ఆంగ్లేయులు ఈ దేశాన్ని నడిపించుకోవడానికి ఎవరినో ఒకరిని నాయకునిగా పెట్టుకోవాలి కదా. Yeah. ఎలక్షన్లు అయిపోయేదాకా ఒక నాయకుడు ఉండాలి కదా. అప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్దలంతా అప్పుడప్పుడు చూస్తాం కదా, మనం పరుపులు వేసుకొని మెత్తలు వేసుకొని కూర్చుంటారు కదా, అదేదో మీటింగ్ సిడబ్ల్యూసి మీటింగ్ అంటారు కదన్న. Yeah. అట్లా 1947లో కూడా పెట్టుకుర్రన్న. ఆంగ్లేయులు మనల్ని విడిచిపెట్టిపోతే ఈ దేశానికి ఎవరు పాలించాలని కాంగ్రెస్ పార్టీ కూర్చున్నది. ఉమ్. ఇప్పుడు కూర్చుంటారు కదా, అప్పుడప్పుడు మనం చూస్తాం కదా సిడబ్ల్యూసీ అని, కూసరానోళ్ళు లెవరానోళ్ళు నడవరానోళ్ళు అందరు పోయి అక్కడ సిడబ్ల్యూసీ అని మీటింగ్ పెడతారు కదా. అట్లే ఆ రోజు కూడా పెట్టిర్రు మీటింగ్. ఉమ్. పెట్టి అందులో 16 మందికో 18 మందికో ఓట్లు ఉంటే ఓట్లు వేసుకున్నారు. ఇద్దరు పోటీ చేసిరు, ఇద్దరు క్యాండిడేట్ల పేర్లు చెప్పారు. వీళ్ళిద్దరు ఇట్లా ఎవరు ప్రధానమంత్రి అయితే బాగుంటుందని ఓట్లు వేసారు. ఉమ్. 16 మంది సర్దార్ వల్లభాయ్ పటేల్కి వేసారు. ఉమ్. నాకు తెలిసి ఒక్క ఓటో 0 ఓటో జవహర్లాల్ నెహ్రూ గారికి వచ్చింది. ఉమ్. జవహర్లాల్ నెహ్రూ గారిని ఈ దేశానికి తొలి ప్రధానమంత్రిగా చేసేసారు. ఉమ్. అప్పుడు ఏం జరిగినట్టు? ఓటు చోరీ జరిగిందా, సీట్ చోరీ జరిగిందా? ఉమ్. చార్మినార్ కడుకో క్రాంతి చెప్తారు, ఏక్ బాయికు దూసరా బాయి పహచాన్తా అని. దొంగనే దొంగనే దొంగ అని అరిచినట్టున్నది. ఓటు చోరీ ఎప్పుడు స్టార్ట్ అయిందన్న? ఉమ్. 1947లో ఈ దేశానికి తొలి ప్రధాని కావాలన్నప్పుడు 16 ఓట్లు వచ్చిన సర్దార్ వల్లభాయ్ పటేల్ని పక్కన పెట్టి 0 ఓట్లు వచ్చిన జవహర్లాల్ నెహ్రూ తీసుకొచ్చి ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టిరు. ఏమంటారు అన్న దాన్ని? ఓటు చోరీ. వాళ్ళ తాత చేసింది రాహుల్ గాంధీ గారికి గుర్తుకొస్తుంది. అంతకంటే ఎక్కువ ఏముంటుందన్న? దీన్నే ఏక్ బాయికు దూసరా బాయి పహచాన్తా అని చెప్తారు హైదరాబాద్ అడ్డాల మీద. రైట్. మీరు నీవు అందుకు వేరే వాడు ఓటేస్తే నువ్వు ఊకుంటావా? పోలింగ్ కేంద్రానికి పోయినాక ఓకే, మీరు ఊకుంటావా అంటున్నా? మేము ఊకోము. ఎవడు ఊకోడు. ఆ. ఈ దేశంలో ఓటు హక్కు కలిగినటువంటి ఎవరు కూడా ఉమ్. తన వంతుకి ఇంకోలు పోయి ఓటేస్తే పోలింగ్ స్టేషన్ కాడ లొల్లి లొల్లి చేస్తాడు. రైట్. ఇదే హైదరాబాద్ నడిబొడ్డున జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక టైంలో మీరు దాని మీద కంప్లైంట్ చేసిండ్రా లేదా? చేసిన మరి యాక్సెప్ట్ చేసినట్టేగా. నేనేం చెప్తాను ఇప్పుడు, గట్లంటే నేను ఎంపీ ఎన్నికల కంటే ముందు కూడా కంప్లైంట్ చేసిన, మీకు యాదకుండాలి, మళ్ళీ యాద్ చేస్తాను నేను. పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఐలాపూర్ అనేటువంటి ఒక గ్రామ పంచాయతీ ఉంటుంది. ఆ గ్రామ పంచాయతీలో ఒరిజినల్ ఓటర్లు 1500 నుంచి 1800. కానీ బోరింగ్కు నెంబర్ ఇచ్చి, శ్మశానానికి నెంబర్ ఇచ్చి, వాటర్ ట్యాంకుకు నెంబర్ ఇచ్చి ఆ ఊర్లో 3200 ఓట్లు చేస్తే రఘునందన్ రావు కాదు, ఆ ఊరి సర్పంచి, ఇగో మా ఊర్లో 1-1 నుంచి 1-92 దాకానే ఇండ్లు ఉంటాయి, ఇగో మా ఊర్లో ఒరిజినల్ మేము గింత 1800 ఉంటే 3200 మందిని చేసిర్రు ఓట్లు, వీళ్ళందరూ యాడున్నారు, ఇగో ఇది శ్మశానానికి నెంబర్ ఇచ్చిర్రు, ఇది బోరింగ్కి ఇచ్చిర్రు, ఇది స్కూల్కి ఇచ్చిర్రు, ఇది వాటర్కి ఇచ్చిర్రు అని ఆయన కంప్లైంట్ ఇస్తే రాతపూర్వకంగా ఇయ్యాలడు దాకా 3200ని 1800కి తగ్గించలేదు. నేను ఎంపీకి పోటీ చేసేటప్పుడు నేను పోయి ఇచ్చి వచ్చిన కంప్లైంట్. మీకు రిసీవ్డ్ కాపీ ఇస్తాం. సంగారెడ్డిలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇచ్చిన రిసీవ్డ్ కాపీ ఇస్తా. ఎలక్షన్ కమిషన్ కి 2 సార్లు నేను ఆ గ్రామ సర్పంచ్ గారిని తీసుకుపోయి ఇచ్చిన కాపీ ఇస్తా. ఆ గ్రామ పంచాయతీలో ఉన్న డోర్ నెంబర్లు మీకు చూపిస్తా. గీనే కనబడుతుంది. మన ఐలాపూర్ అని హైడ్రా ఆపరేషన్ చేసిన ఊరు. పోయిరారు 20 కిలోమీటర్ల అవతల ఉంటుంది మీ స్టూడియోకి, ఒకసారి పోయి చూసిరాండ్రి. ఇది ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటే. తెలుగు మీడియా మీద ఎందుకు పడుతున్నావు రఘునందన్ అంటే గిందుకనే పడతా ఉన్నా. దాన్ని మాట్లాడుండ్రి. మీకు ఎస్ఐఆర్ అనేది భయం కనబడుతుంది, భూతం కనబడుతుంది కదా, ఒకసారి ఐలాపూర్కి పోయి చూసిరారు ఓటర్ లిస్ట్ తీసుకొని పోయి. 2 సార్లు రిసీవ్డ్ కాపీ, కలెక్టర్ ఇచ్చిన రిసీవ్డ్ కాపీ, రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ఇచ్చినటువంటి రిసీవ్డ్ కాపీ ఉంటుంది. ఏళ్ళ దాకా ఓటర్ లిస్టులకు వెళ్ళి పేర్లు తీసేయడం చేతనైతే లేదు. మీకు ఏం మాట్లాడాలి? కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నారు? కాంగ్రెస్ ఉందా? కేంద్రంలో తీయదన్నా. ఓట్లు తీసేది కేంద్ర ప్రభుత్వం కాదు, ఇదే దుర్మార్గం. ఇందుకనే తిడతా ఉన్నాం మేము మిమ్మల్ని పదే ఎందుకు తిడుతున్నామంటే, కేరళలో ఎస్ఐఆర్ అయిపోయింది, వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్ అయింది, తమిళనాడులో ఎస్ఐఆర్ అయింది. మేం చేసినావా? బీజేపీ చేసిందా? భారత ప్రభుత్వం చేసిందా? ఎన్నికల సంఘం చెప్తే రాష్ట్ర ఎన్నికల సంఘం చేస్తుంది. తమిళనాడులో ఎన్నికల కంటే ముందు స్టాలిన్ గారు ముఖ్యమంత్రి గారు, కేరళలో ఎన్నికల కంటే ముందు పినరస్ విజయన్ గారు ముఖ్యమంత్రి గారు, వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్ కంటే ముందు లేదా ఎన్నికల కంటే ముందు గౌరవనీయురాలు మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రి గారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు ఆ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులని బిఎల్ఓలుగా పెడతారన్న. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. బిఎల్ఓ ఎవరు ఉంటారన్నా? టీచరో, అంగన్వాడీ టీచరో, ఆశా వర్కరో ఎవరన్నా వాళ్ళు ఏ ప్రభుత్వం ఎంప్లాయీలు? కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయీలా? నరేంద్ర మోడీ గారు చెప్తే వాళ్ళు ఓట్లు తీసేస్తారు, ఓట్లు పెడతారా? ఎట్లా మాట్లాడతారు క్రాంతి మీరు? పినరసు విజయన్ గారు పెట్టినటువంటి బిఎల్ఓలు పినరసు విజయన్ ఓడించేందుకు ఓట్లు తీసేసి వచ్చిరా? నాకు తెలియక అడుగుతా. అన్నైతే మేము లేం కదా. పినరసు విజయన్ గారు ఎస్ఐఆర్ తర్వాత ఓడిపోయినరు. కాంగ్రెస్ ఓట్లు వేయమని చెప్పి కమ్యూనిస్ట్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఎస్ఐఆర్ చేస్తారా? అన్న మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఓట్ల లిస్టులో పేర్లు ఉన్నాయా లేవా సవరణలు చేయాలి. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చేస్తారన్న.
రైట్. ఇప్పుడు ఇక్కడ ఎస్ఐఆర్ ఓటు చోరీ పని చేయకూడదన్న. ఎస్ఐఆర్ వల్ల బీజేపీకి ఇబ్బంది అవుతుందా కాదా భవిష్యత్తులో? అందరికి ఇబ్బంది అవుతుంది, మాకెందుకు ఇబ్బంది అవుతుంది? ఉమ్. అన్ని పార్టీలకు ఇబ్బంది అవుతుంది. నువ్వు ఇందాక ముస్లిమ్స్ ఎక్కువ ఉంటే ఎట్లా అన్నావు? ముస్లిమ్స్ ఎక్కువ ఉన్న కాడ కూడా మేము గెలిచినామని చెప్పి చూపెడుతున్నా నేను మీకు. అన్ని రాజకీయ పార్టీలకు ఏం జరుగుతుందో మాకు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్ లో ఎస్ఐఆర్ జరుగుతుంది క్రాంతి. ఇప్పుడు మీకు నాకు తెలిసి మీ ఊర్లో ఒకటి ఉంటుంది, హైదరాబాద్ లో కూడా 10 ఏళ్ల నుంచి ఉండి ఈడ కూడా ఓటు పెట్టుకుని ఉంటావు నువ్వు. ఇవాళ ఎస్ఐఆర్ లో మేము ఏం అడుగుతున్నాం, ఒకటే ఎన్యూమరేషన్ ఫామ్ నింపాలని అడుగుతున్నాం. క్రాంతి, నువ్వు మీ నేటివ్ విలేజ్ నింపుతావా, హైదరాబాద్ నింపుతావా? నాకు ఎక్కడ వెసులుబాటు ఉంటే అక్కడ నింపు. అరే అన్న, నువ్వు చెప్పరాదు అబద్ధం దొంగ తిరుగుడు ఎందుకన్నా? ఏ ఊర్లు ఇస్తావు ఎన్యూమరేషన్ ఫామ్? మా ఊర్లో మీ అమ్మ నాన్న ఆడున్నాడో దాన్నే ఇచ్చి వస్తావు. అవును. అవునా? ఇప్పుడు హైదరాబాద్ ఓటర్ లిస్టులకి వెళ్ళి నీ పేరు పోతుందా పోదా? పోతుంది. మరి ఓట్లు తీసేసారు అంటాడా అన్నాడా? రేపు 1,20,00,000 ఓట్లున్న హైదరాబాద్ లో ఇట్లా 25 లక్షల మంది పోతారన్న. మునుగేడుకి వెళ్ళొచ్చి హైదరాబాద్ లో ఉంటారు, సిద్దిపేటకి వెళ్ళొచ్చి హైదరాబాద్ లో ఉంటారు, నిజామాబాద్కి వెళ్ళొచ్చి హైదరాబాద్ లో ఉంటారు, కరీంనగర్కి వెళ్ళొచ్చి పిల్లల చదువుల కోసం హైదరాబాద్ లో ఉంటారు. వీళ్ళంతా ఎన్యూమరేషన్ ఫామ్ నింపుమన్నప్పుడు ఏ ఊర్లో నింపుకుంటారు క్రాంతి? సొంతూరులో నింపు. సొంత ఊర్లో నింపుకుంటారు. మరి హైదరాబాద్ ఓట్లు తగ్గుతాయా తగ్గయా? ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి చాలా మంది మిత్రులు వచ్చి ఇక్కడ సెటిల్ అయినరు. రేపు రాజకీయ అవసరాలు ఇతర అవసరాలు ఉంటాయి. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఓటు ఎన్రోల్ చేసిర్రు అనుకో క్రాంతి, హైదరాబాద్ లో వాళ్ళ ఓటు ఉంటుందా పోతుందా? పోతుంది. పోతుంది. పోయినప్పుడు హైదరాబాద్ లో ఓట్లు తగ్గుతాయా తగ్గయా? అంటే బీజేపీ ఓట్లు తీసేసినట్ట. ముస్లింలు ఓట్లు పోతున్నాయి, అంటే హిందువులు ఓట్లు పోతలేవా? ఎందుకు పోతున్నాయి? ఒక వ్యక్తికి ఒకటే ఓటు ఉండాలి, ఒక వ్యక్తి ఒకటే ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వాలి. అట్లాంటప్పుడు తగ్గుతాయి. నీకు హైదరాబాద్ లో కార్పొరేటర్ పోటీ చేయాలని కోరిక ఉందనుకో క్రాంతి అన్న, నువ్వు గిన్నె హైదరాబాద్ లో ఏడుంటున్నావు కానీ ఎన్రోల్ చేసుకుంటావు. నాకు మా ఊర్లో సర్పంచ్ కావాలని ఉంది అనుకో, నేను మా ఊర్లోనే ఉంచుకుంటా ఓటు. ఇదేందన్న పంచాయతీ? ఎస్ఐఆర్ తోటి ఓట్లు తీస్తారు, ఓటు చోరీ, సీట్ చోరీ. అరే రిధం మంచిగా ఉందని ఏది పడితే అది మాట్లాడితే ఎట్లయితుంది అన్న? రిధంల కోసం కాదు అంటే ఇదంతా ఎత్తి ప్రాసల కోసం. ఉన్నదా లేదా? నేను ఇంత మంచిగా అడిగిన నేను. ఎస్ఐఆర్ తర్వాత హైదరాబాద్ లో ఓట్లు తగ్గుతాయి. కరీంనగర్ వాళ్ళు కరీంనగర్ పోతారు, నిజామాబాద్ వాళ్ళు నిజామాబాద్ పోతారు, సిద్దిపేట వాళ్ళు సిద్దిపేట పోతారు, ఆలేరు వాళ్ళు ఆలేరు పోతారు, భువనగిరి వాళ్ళు భువనగిరి పోతారు, యాదగిరి గుట్ట వాళ్ళు యాదగిరి గుట్ట పోతారు. ఆంధ్ర వాళ్ళు సగం మంది హైదరాబాద్ లో ఉండాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఎన్రోల్ చేసుకుంటారు. రేపు వాళ్ళ ఓట్లు తగ్గుతాయా తగ్గయా? ఓటర్ లిస్ట్ తగ్గుతాయి. తగ్గంగానే ఏమంటారు మీరు? జిహెచ్ఎంసీలో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి బీజేపీ ఓట్లు తీసేసింది, మీకు ఒకటే బండ గుర్తు, తుర్కోల ఓట్లు తీసేసింది, బీజేపీ గెలిచింది అంటారు మీరు. వీళ్ళంతా మాకే ఇష్టంలే కదా మరి. నువ్వు మాకే ఓటేస్తావు, పల్లెటూరులోకి వెళ్ళి వచ్చి పట్టణంలో చదువుకుంటున్న వాళ్ళు మాకే ఓటేస్తారు, చదువుకున్న వాళ్ళందరూ మాకే ఓటేస్తారు అనుకుంటాం కదా. మరి వీళ్ళందరూ ఇప్పుడు కరీంనగర్ రోడ్ కరీంనగర్కి, భువనగిరి రోడ్ భువనగిరికి పోతే ఎవరికి నష్టం? మాకు నష్టం కదా? మాకు నష్టం అవుతుంది, టీఆర్ఎస్ కు నష్టం అవుతుంది, కాంగ్రెస్ కు నష్టం అవుతుంది, అందరికీ నష్టం అవుతుంది. అందుకని ఎస్ఐఆర్ అనేది ఓటర్ లిస్ట్ లో సరి అయినటువంటి వ్యక్తులు, చనిపోయినటువంటి వ్యక్తులు, ట్రాన్స్ఫర్ అయిన వ్యక్తులు, డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ ఉన్న వాటిని రెక్టిఫై చేసేటువంటి ఒక ప్రాసెస్. ఈ దేశంలో ఇది 11వ సారి జరుగుతుంది. మేమే మొదటిసారిగా అనుకున్నట్టు. అప్పుడు గిన్ని టీవీలు లేకుండా కాబట్టి అందరు అన్ని మూసుకొని ఎస్ఐఆర్ చేసుకురానా. ఇప్పుడు ఇంతమంది వచ్చిరు కాబట్టి మీకు అర్థం కాక మమ్మల్ని గోస పెడుతురు అంతే. రైట్, ఓకే. ఇప్పుడు బైఫర్కేషన్స్ జరుగుతాయంటారా? డిలిమిటేషన్ జరుగుతుంది అంటారా? ఇప్పుడు మాన్సూన్ సెషన్ లో బిల్ వస్తుంది అన్న, బిల్ పాస్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. పాస్ అయ్యేటట్టు చేస్తారా? ఒక్క నిమిషం అన్న, మహిళా బిల్లుకి ఏమైనా లింక్ పెట్టే అవకాశం? మేమంతా ఎంపీలం అన్న. నువ్వు చెప్తానో ఎలా చెప్తానో మళ్ళీ చెప్తానో ఓటేసేటోళ్ళం కాదు మేము. మా పార్టీలు ఉంటాయి, మాకు విప్ జారీ చేస్తారు, పార్టీల నిర్ణయం ప్రకారం అక్కడ ఓటింగ్ అవుతుంది. ఎస్, మహిళా బిల్ వస్తుంది, డీలిమిటేషన్ బిల్ వస్తుంది, 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్ వస్తుంది. పార్లమెంట్ ముందుకైతే వస్తాయి. ఆ రోజు పార్లమెంట్ లోపల ఎంతమంది ఉంటారు, ఎంతమంది ఓటేస్తారు, ఎవరు ఎటు ఓటేస్తారు మీరు అందరు చూస్తారు. ప్రపంచం అంతా చూస్తున్నాగానే జరుగుతుంది. నథింగ్ ఈజ్ సీక్రెట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. ఓకే. పూర్తి మద్దతు ఉన్నట్టేనా మహిళా బిల్లుకు? అన్నిటికీ ఉంటుంది. ఎందుకు ఉండదని? అన్నిటికీ ఉంటుంది. మహిళా బిల్లును వ్యతిరేకించిన వాళ్ళకి మొన్న ఏం పరిస్థితి వచ్చిందో చూసిన తర్వాత కూడా ఇంకెవరైనా వ్యతిరేకిస్తారా అన్న? వ్యతిరేకించిన టీఎంసీ ఉందా ఇలా రాష్ట్రంలో అధికారంలో? వ్యతిరేకించిన డిఎంకే ఇలా ఉందా రాష్ట్రంలో అధికారంలో? వ్యతిరేకించిన వాళ్ళు ఎవరైనా మిగిలినరా? సిపిఎం పార్టీ వ్యతిరేకించింది, మిగిలిందా? డిఎంకే ఎదిరించింది, మిగిలిందా రాష్ట్రంలో? ఆడవాళ్ళ ఓట్లు వద్దా వాళ్ళకి? కావాలి కదా, మహిళల ఓట్లు కావాలి కదా, కాబట్టి ఎవరు వ్యతిరేకించారు. భవిష్యత్తులో అధికారంలోకి వస్తారా తెలంగాణలో? ఎవరు? మీరు. మేమే వచ్చేది. 100కి 110% మేమే అధికారంలోకి వచ్చేది. సీరియసా చెప్తాను కదా, 100కి 110 అంటే ఎంత సీరియస్ ఉన్నా అనేది అర్థం చేసుకోవాలి. అసలు బీజేపీ ఉందా అంటే? అంటే ఏంది తెలంగాణలో బీజేపీ ఉందా అంటే? గిట్లే అడిగారు. త్రిపురలో కూడా బీజేపీ ఉందా, వెస్ట్ బెంగాల్లో మీరు ఎడ గెలుస్తారు అన్నారు. గెలిచినామా గెలవలేదా? ఎట్లా గెలిచారు? సీక్రెట్ ఏంది? ప్రజలు ఓట్లేస్తే గెలిచినాం, ప్రజలకు దగ్గరైనాం కాబట్టి గెలిచినాం, ప్రజల మద్దతు పొందేలాగా ఉద్యమాలు చేసినాం కాబట్టి గెలిచినాం. ఇప్పుడు ఏం ఉద్యమాలు కూడా చేస్తలేరు, ఆరోపణలు ఎదుర్కొంటారు అందరు. టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలన, అంతకుముందున్న కాంగ్రెస్ 10 ఏళ్ల పాలన, ఇప్పుడు నడవబోయేటువంటి 5 ఏళ్ల పాలన చూసినాక ఈ ఇద్దరికి దండం. వాళ్ళు దోసుకున్నారు, వీళ్ళు దోసుకున్నారు. ఇక చూడాల్సింది మిగిలింది ఏమైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ కాబట్టి 100% ఇదేనా మీ నినాదం? ఇదేనా వచ్చే ఎన్నికలలో? అదొక ఆప్షన్ కింద చెప్తా ఉన్నా నేను. మీకు బీజేపీ 7 ఉందంటే 7 లేనిదే 8 మంది ఎంపీలు గెలిచినావా?
ఏడలేందే 8 మంది ఎంపీలు గెలుస్తారా? 17 8 మంది ఎంపీలు గెలిచినాం కదా, ఏడున్నదని ఎట్లా అడుగుతారు మీరు? బరాబర్ ఉన్నాం మేము, 130% ఓట్లు మాకే పడుతున్నాయి. దాదాపు పోటీ చేసిన ఎంపీలందరూ కూడా ఎమ్మెల్యేలుగా ఓడిపోయారు. అయితే ఏమవుతుంది? ఎమ్మెల్యేలుగా ఓడిపోయారు అంటున్నా. తప్పేముంది అట్లా? ఆ రాష్ట్రంలో అధికారం రావాలంటే ఎమ్మెల్యేలే గెలవాలి కదా. గెలుస్తాం అంటున్నా, సందర్భం వస్తుంది, ప్రజలాధిక ఆలోచిస్తున్నారు, 100% మేమే గెలుస్తాం. మీరు ఎవరి వర్గంలో ఉన్నారు, లేక మీకు సపరేట్ వర్గం ఉందా బీజేపీలో? నేను పువ్వు గుర్తు వర్గంలో ఉన్నా. కమలం పార్టీ, కమలం గుర్తు ఏడుంటే గాడ రఘునందన్ రావు. కమలంలో ముసలం మొదలైంది అన్న వార్తలు బయట వినిపిస్తుంది. ఇది యతి ప్రాసల కోసం రాసిన అక్షరం. యతి ప్రాస ఏమన్నా నిజమా? నేను అంటున్నా, నేను నిజమే మాట్లాడుతున్నా. దురదృష్టం ఏంటంటే తెలుగు మీడియా లోపల చాలా మంది ఎర్ర జెండా కింద పనిచేసి విను, నేను చెప్తా. ఏ యాంకర్ ఏడికెళ్ళి వచ్చిందో చెప్పమంటే చెప్తా. రోజు పొద్దుగా లేచి టీవీ ఛానళ్ళలో కూర్చొని డిబేట్ చేసే యాంకర్లను వెనక పోయి చూడుకురా అంతేనా? నీకు తెలియకపోతే నేను చెప్పిపోతా. నీ గురించి ఎందుకు మాట్లాడతా? మీ ఇంటికి వచ్చి నిన్ను తిడితే సంస్కారం కాదు కాబట్టి వదిలేస్తా. పెద్ద పెద్ద ఛానళ్లలో రోజు పొద్దుగా లేచి చర్చలు జరిపేటువంటి పెద్ద మనుషుల పేర్లు చూసుకొని ఒకసారి చూసుకో అన్న. ఎవరు ఎస్ఎఫ్ఐఓ తెలుస్తుంది, ఎవరు పీడిఎస్ఓ తెలుస్తుంది, ఎవరు ఆర్ఎస్ఓ తెలుస్తుంది. ఏ విశ్లేషకుడు సిపిఎం పార్టీ నాయకుడు వస్తే ఎర్ర జెండా ఎర్రంగేసుకొని పోయి ఆ డయాసుల మీద కూర్చొని ముఖ్యమంత్రుల స్పీచ్లు అనువదిస్తారో తెలుస్తుంది. విశ్లేషకులు ఎవరు, ఎడిటర్లు ఎవరు, పొద్దుగాలైతే యాంకరింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరు? నీ బుర్ర నిండా ఎర్ర రక్తం పెట్టుకొని నువ్వు మా కోసం చెడుగా మాట్లాడకపోతే మంచి ఎట్లా కోరుతావు? పగోని పంచాంగం చెప్పమంటే పగటిలు చచ్చిపోతాడని చెప్పిరంట. మీరు అంతకంటే గొప్పగా ఏం చెప్తారు? ఎవరు కాదు అంటున్నా. నేను చెప్పిన దాని ప్రకారం నువ్వు చూడు ఒకసారి. 10 లీడింగ్ న్యూస్ ఛానల్ తీసుకో, టీవీ5, టీవీ9, ఎన్టీవీ, సాక్షి, ఇంకా ఇట్లా టీ న్యూస్, ఇట్లా తీసుకొని చదువు. తెలుగు మీడియా అంటే ఒకవేళ మీరు అంటారు కాబట్టి సరే ఏకీభవిద్దాం కాసేపు. కాకపోతే నేషనల్ మీడియా మొత్తం ఏం చేసింది? నేషనల్ మీడియా మొత్తం ఏమంటుంది? ఎవరి చేతిలో ఉంది? మీ మోడీ గారే గెలుస్తారని చెప్తుంది. ఎవరి చేతిలో ఉన్నా వాళ్ళు మోడీ గారే గెలుస్తారని చెప్తారు. ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో వాళ్ళు ఉన్నారు. ఆడ ఇంగ్లీష్ మీడియాకి, హిందీ మీడియాకి ఇట్లా ఎవరు పర్సెప్షన్ లేదు. ఇంత చిన్నగా లేరు కాబట్టి వాళ్ళు ఓపెన్ గా ఉన్నారు. అట్లా మేము ఓడిపోతామని చెప్పలేదా? వెస్ట్ బెంగాల్లో మేము ఓడిపోతామని చెప్పారు. స్టాలిన్ గెలుస్తాడని చెప్పింది నేషనల్ మీడియా. అన్న వినోక నిమిషం దయచేసి. కేరళలో ఒక దగ్గర కాంగ్రెస్ వస్తుంది అని చెప్పారు. మిగతా అన్ని చోట్ల నేషనల్ మీడియా చెప్పిందంతా ఉల్టా అయిపోయింది. వెస్ట్ బెంగాల్లో మేము గెలుస్తామని చెప్పిర్రా? మమతా బెనర్జీ 10-20 సీట్లకు ఎక్కువ వస్తుంది మాకంటే అని చెప్పారు. చెప్పలేదా? ఇప్పుడు అంతటా స్టాలిన్ రెండోసారి గెలుస్తాడని చెప్పిర్రా? చెప్పలేదా? అంతటా వేరు, తెలంగాణలో వేరు కదా. యాక్సెప్ట్ చేస్తారా దీన్ని? మీడియా పర్సెప్షన్ డెవలప్ చేయడం లోపల ఈ రాష్ట్రంలో కొంతమంది ప్రత్యేక యూట్యూబ్ ఛానల్ మిత్రులు, విశ్లేషకులు, విమర్శకులు, ఎడిటర్లు, యాంకరింగ్ టీవీ ఛానల్లో ప్రముఖంగా చేస్తున్నటువంటి కొంతమంది గౌరవ పెద్దల ఉద్దేశం ఎవడన్నా రాని తెలంగాణలో బీజేపీ రావద్దు. మీడియా వాళ్ళకే ఉందా కక్ష? అంతే. మీడియా వాళ్ళకి అంతే. మీడియా వాళ్ళకి అంతే అంటూ అలాంటి మీడియానే కదా మిమ్మల్ని అందరినీ కూడా తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేస్తుంది, మాట్లాడిస్తుంది, తప్పనిసరి పరిస్థితులలో. తప్పనిసరి ఏముంటుంది దానికి? వద్దు అనుకుంటే వద్దు, అంతే కదా. నేను మీటికి రావద్దు అని అనుకుంటే రాని. ఇప్పుడు మేము ప్రెస్ మీట్ పెడితే ప్రధాన దినపత్రికలలో ఎన్ని పత్రికలలో ఫ్రంట్ పేజీల వార్తలు వస్తే మీరు చూడుండ్రి. ఎమ్మెల్యే గానోడు, ఎందుకు పనికిరానోడు పెడితే కూడా వాళ్ళకి హాఫ్ పేజీ కవరేజ్ వస్తా ఉంటది. దానికి ఎవడేం చేస్తాడన్న? క్రెడిబిలిటీ అనుకోవాలి. పత్రికా స్వేచ్ఛ అంటారు మీరు, దాన్ని ఏమంటాం మేము చెప్పు? వార్తల్ని వార్తల్లాగా చూపెట్టమంటే వార్తల్ని యాజమాన్యం దృష్టిలో రాసేటువంటి జర్నలిస్ట్ మిత్రులు ఉన్న తర్వాత ఎందుకన్నా పంచాయతీ? ఇప్పుడు పని మీరు చేసుకోరు, ప్రజల పని ప్రజలు చేస్తారు, మా పని మేము చేస్తామన్నా. ఇప్పుడు బీజేపీలో ముస్లిం మీరు లేనప్పుడు 1983లో యూట్యూబ్ ఛానల్ లేనప్పుడు 1-2 పేపర్లు ఉండి పొద్దుగల 9కి కూరుకొచ్చిన రోజు కూడా 9 నెలల్లో పార్టీ పెట్టి రాష్ట్ర రాజకీయాల్ని మార్చిన నాయకులు ఉన్నారు. కాబట్టి అంతా మేమే చేస్తాం, మా సర్వేల మీదనే బతుకుతాయి రాజకీయ పార్టీలు అనుకుంటే నేనేం చేయాలన్నా? అదే సామెత చెప్తారు తెలంగాణ పల్లెటూర్లలో, ఎడ్ల బండి పోతుంటే దాని నీడల పోయిన కుక్క అనుకుంటుందంట. ఈ ఎడ్ల బండి నేనే మోస్తా అని. అట్లాంటే ఇక నేనేం చేస్తానా? బాధనిపిస్తుంది మీకు ఉన్నట్టు మాట్లాడితే. మీడియాను మొత్తం మీరు కించపరిచి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది మీ మాటలలో. నేను అదే చెప్తా ఉన్నా, నీకు ఉన్నట్టు మాట్లాడితే ఊరందరికి శత్రువులాగా కనబడతారు అంటున్నా. ఏం తప్పు మాట్లాడినాను? తీను యాంకర్ల పేర్లుది చూడొకసారి, వాళ్ళందరికీ బ్యాక్గ్రౌండ్ ఎర్రది ఉందా లేదా చూపెడతా. నేను ఎవరు ఏ ఆర్గనైజేషన్ లో పనిచేసిరో రాసిమంటే రాసిస్తా. అయినా మేము ఎవరిని ఏమంటలేం, పిలిస్తే వస్తున్నాం, మాట్లాడిస్తే మాట్లాడుతున్నాం, పిలవకపోతే సపరేట్ ఇంట్లో ఉంటున్నాం, కొట్లాడుతున్నాం. అవే ఎక్కడన్నా ఇప్పుడు నువ్వు ప్రశ్న అడిగినా కాబట్టి చెప్తున్నా. కించపరచడం ఏముందన్న దాన్ని అభిప్రాయం నిర్మోహమాటంగా చెప్పినప్పుడు క్రాంతి, అది మమ్మల్ని కించపరిచినట్టు కాలేదు. కానీ నేను నా అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెప్తే మాత్రం క్రాంతికి మీడియాను మొత్తం అవమానపరిచినట్టు కనబడుతుంది క్రాంతి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్న ఏంటి అంటే, బీజేపీలో కుమ్ములాటలు ఉన్నాయా లేవా అనలే. మీరు కమలంలో ముసలం ఉందా అన్నారు. అంటే నేను అదే చెప్పిన, ఎతి ప్రాసల కోసం వాడిన పదం తప్ప అక్కడ ఏం లేదు అని చెప్పి. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడు లేదు. మొన్న మల్కాజ్గిరిలో యాంటీగా బ్యానర్లు వచ్చినాయి కదా ఈటల రాజేందర్. ఏమైంది? వచ్చిన వేసిన వాళ్ళకి పని ఏమైంది? ఏమైంది అసలు తెలియదు నాకు.
రామచంద్రరావు గారు చెప్తారు. అది నా నియోజకవర్గం కాదు, నేను దాని గురించి ఎక్కువ తెలుసుకోలేదు. అంటే మీరు పేపర్లలో చదివాను. మీరు రాష్ట్ర అధ్యక్షులుగా ట్రై చేసిండ్రు, అధ్యక్ష పదవి కోసం నేను ఆశపడ్డారు ఆ కాబట్టి బాధ్యతలు అడుగుతున్నా. నేను ఆ అంటే ఒకవేళ బాధ్యతలు అవకాశం వస్తే బాధ్యతలు అధ్యక్షులు లేను కూడా అయ్యేటోళ్ళు కదా, ఆ కాబట్టి క్యాలిబర్ నేను ఉన్నది అని అనుకుని బాధ్యత అడుగుతున్నాను నేను నేను ఆ మిమ్మల్ని. Last time బాధ్యతలో లేను కాబట్టి నేను మాట్లాడకూడదు. నేను ఆ బాధ్యతలో లేను కాబట్టి నా పరిధి దాటి నేను మాట్లాడకూడదు. లేరు, కాకపోతే అవకాశం వస్తే అయ్యేటోళ్ళే కదా. అయినప్పుడు అప్పుడు నేను మాట్లాడతాను, తప్పకుండా మాట్లాడతాను. మిమ్మల్ని పిలిచి మీరు ఏం అడిగితే దానికి సూటిగా సమాధానం చెప్పి తప్పకుండా. హ్యాపీ ఉన్నారా మీ అధ్యక్షుడి సారథ్యంలో పనిచేస్తాం? 100% ఎందుకు నేను ఇంతకుముందు కూడా కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసిన, లక్ష్మణ్ గారి నాయకత్వంలో పనిచేసిన, బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు పనిచేసిన, ఇప్పుడు రామచంద్రరావు గారు ఉంటే పనిచేస్తున్నా. రేపు క్రాంతి మా అధ్యక్షుడు అయితే కూడా క్రాంతి అధ్యక్షత. తప్పేముంది అందులో? నేనెట్లయితా? అరే చెప్తున్నా, భవిష్యత్తులో మీరు మా పార్టీలో జాయిన్ అయ్యి మీరు అధ్యక్షుడు అయితే కూడా మీతో పాటు కూడా కలిసి పనిచేస్తా అంటున్నా. దిస్ ఈజ్ మై క్రెడిబిలిటీ అని చెప్తున్నా. రైట్, ఏంటిది మీ రాజకీయంగా మీ గోల్ ఏంటిది అసలు, అంతిమ లక్ష్యం? భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలి. తెచ్చిన తర్వాత రాజకీయాలు బంద్ చేస్తారా? ఎందుకు పనిచేస్తాం? వచ్చినటువంటి అధికారంలో ప్రజలకు సేవ చేసుకోవడానికి ఉపయోగపడేలాగా పనిచేస్తాం. అంటే మీకు ఉన్నతంగా ఈ పదవి అనుభవించాలి, ఈ పదవిలో నేను సేవ చేయాలని ఒక ఏముంటది కదా ఒక రాజకీయ నాయకుడికి, మీకు ఏముంది? సో మా పార్టీ మాకు నేర్పించింది ఏంటంటే 4 గోడల మధ్యలోనే మాట్లాడుకోవాలి, అవి ఓపెన్ ఎయిర్లో టీవీ ఛానళ్ళలో మాట్లాడొద్దు అని చెప్పింది. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీ ఏం చెప్తే అదే చేస్తామని చెప్పాలి తప్ప నాకు ఇది కావాలి అది కావాలని చెప్పొద్దు. ఏది చెప్పినా చేస్తారా పార్టీ? నేను ఇందాకనే చెప్పిన కదా సార్, ఎమ్మెల్యే చేసి ఎంపీ చేసి సర్పంచ్కి పోటీ ఏమంటే చేస్తా అన్న తర్వాత ఇంకా నీకు ఇంకా డౌట్ ఎందుకు? ఇది 4గోసారి అడుగుతున్నావు. అంటే ఒక రాజకీయ నాయకుడిగా అది మీడియా ముఖంగా మనం చర్చించడం బాగానే ఉంటది. ఆస్పిరేషన్స్ అంబిషన్స్ అనేవి ఉంటాయి. మనిషి అన్నాక కోరికలు, ఆశలు, ఆకాంక్షలు ఉంటాయి. వాటిని ఎక్కడ మాట్లాడుకోవాలి, ఎక్కడ చెప్పుకోవాలి, అక్కడనే చెప్పుకోవాలి. కానీ ఏడబడతాడు ఎట్లా మాట్లాడుతావు? మాంసం తింటున్నామని మెడలో బొక్కలు వేసుకోవద్దని చెప్పారు పెద్ద మనుషులు. తప్ప తప్పేం కాదు. ఎమ్మెల్యే అయిన ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి కావాలనుకుంటారు, ఎంపీ అయిన ప్రతి ఒక్కరు ప్రధానమంత్రి కావాలనుకుంటారు. అవకాశాలు, పార్టీ పరిస్థితులు. మా నాయకుడు ఉన్నాడు కదా, నరేంద్ర మోడీ గారి కంటే గొప్ప నాయకుడు ఎవరు? ప్రధానమంత్రి అవడానికి అర్హత ఉన్నటువంటి వ్యక్తులలో వారు టాప్ మోస్ట్, ప్రపంచం గుర్తించిన నేత. వారు ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఎవరు ఎట్లా చేస్తారు ఆలోచన? వారు ఉన్నాక నీకు ఆలోచన ఎట్లా వస్తుంది? ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, రేపు 4గోసారి కూడా ఆయనే మా నాయకుడు, మా ప్రధానమంత్రి, ఈ దేశ ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారే. వారు లేనప్పుడు ఇంకెవరన్నా ఆలోచిస్తే అప్పుడు ఆలోచిద్దాం, ఇప్పుడు ఎందుకు తొందర? రైట్, ఓకే. బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్ విషయంలో మీ వాదన ఎటువైపు, ఒక న్యాయవాదిగా చెప్పండి. నేను ఎవరి తరఫున ఒకళ్ళ తీసుకుంటే వారి తరఫునే వాదన చేస్తాను. నేను న్యాయవాదిగా చెప్పమన్నారు కాబట్టి చెప్తా ఉన్నా. మాకు న్యాయశాస్త్రం పట్టాయించినప్పుడు ఏం చెప్తారంటే, సోదరా నీ దగ్గరకు వచ్చి ఎవరు క్లయింట్ వకాలత్ మీద సంతకం పెడితే వాళ్ళ తరఫునే వకాలత చేయమని చెప్తారు. ఇది అడ్వకేట్గా నా నిర్ణయం, పార్టీగా నా నిర్ణయం. మా పార్టీ అధ్యక్షుడు ఏం చెప్తే మేము అదే చేస్తాం. ఇప్పుడు ఆ విషయంలో మా పార్టీ అధ్యక్షుడు చెప్పింది కదా, చట్టం తన పని తాను చేసుకపోతుంది అని చెప్పి మేమందరం చట్టానికి సహకరించినాం. బండి సంజయ్ గారిని కూడా సహకరించమని చెప్పినాం, వారు కూడా సహకరించారు. అంతే. వారే కొడుకుని తీసుకుపోయి సరెండర్ చేయించారు కదా, ఇంక అంతకంటే ఎక్కువ అరెస్ట్ చేసినామని పోలీసు వాళ్ళు అంటారు కదా. ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు, అన్ని పేపర్లలో ఫోటోలు వచ్చినాయి, టీవీలలో చూపించారు. అంటే అన్ని రోజులు అరెస్ట్ చేసి అన్ని రోజులు దాచిపెట్టింది బండి సంజయ్ గారు. ప్రతి మనిషికి లీగల్ గా ఒక అవకాశం ఉంటుంది. మీ మీద ఎఫ్ఐఆర్ నమోదు కాగానే మీరు పోయి కోర్టులో సరెండర్ కావాలని ఎక్కడ లేదు. మీరు యాంటిసిపేటరీ ట్రై చేసుకుంటారు. వారు అడ్వకేట్లు వారికి ఏం చెప్పారో నాకు తెలియదు. దాని మీద బండి సంజయ్ గారు కావాల్సినంత వివరణ ఇచ్చిర్రని నేను విన్నాను. దాని గురించి నేను మాట్లాడడం సమంజసంగా ఉండదు. పార్టీ నిర్ణయం చట్టం తన పని తాను చేసుకుపోవాలి. అడ్వకేట్గా నా నిర్ణయం, నేను ఇద్దరిట్లో అందులో ఎవరి తరఫున వకీలు కాదు కాబట్టి నేను అందులో మాట్లాడాల్సింది కూడా ఏం లేదు. ఒక బాధ్యత గల పౌరునిగా చట్టం తన పని తాను చేసుకోపోవాలని ఆశిస్తాను. ఎట్లుంది కాంగ్రెస్ పాలన తెలంగాణలో అంటే ఏం చెప్తారు మీరు? 20 ఏళ్ళు మళ్ళా కనబడకుండా చేస్తున్నాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ 20 సంవత్సరాలు పొరపాటున కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేది కనబడదు. 2034 దాకా నేనే ముఖ్యమంత్రి అని అంటున్నాడు రేవంత్. కళలు కనడంలో తప్పులేదు. కళలు కనాలనేటువంటి ఆలోచన ప్రతి మనిషికి ఉంటుంది. ఆ కళ సాకారం కావాలంటే 5 ఏళ్ల తర్వాత పరీక్షకు పోవాలి రేవంత్ రెడ్డి గారు. ఆ పరీక్షలో ప్రజలు ఏం చెప్తారనేది రేవంత్ రెడ్డి గారికి అర్థమవుతుంది. అధికారం ఉన్నప్పుడు జనరల్ గా కళ్ళ ముంగట ఒక పొర కనబడుతుంది. కేసీఆర్ కూడా అట్లే కనబడుతుంటుండే. 35 ఏళ్ళు నేను జ్యోతి బస్ లాగా నేనే ముఖ్యమంత్రిని అనుకుంటుండే ఆయన. ప్రజలు చెప్పాల్సింది ప్రజలు చెప్తారు. అధికారంతో అహంకారం తలకెక్కితే సమాధానం ఎట్లుంటది అనేది టీఆర్ఎస్ నాయకత్వానికి కనబడింది, రేపు కాంగ్రెస్ నాయకత్వానికి కూడా కనబడుతుంది. మళ్ళీ అధికారంలోకి రారంటారా కాంగ్రెస్? 20 సంవత్సరాల దాకా ఈ రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ కనబడేది రేవంత్ రెడ్డి గారి తర్వాత. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేరంటారా? కాలేరా? కాడు అంటున్నా. రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్తలేరు.
నేను 2034 దాకా నేనే ముఖ్యమంత్రి అని అది ఆయనను అడగాల్సిన ప్రశ్న మీరు నన్ను అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎన్నికల బీజేపీలోకి ఈ రేవంత్ రెడ్డి రాష్ట్రంలో భవిష్యత్తులో వచ్చే అవకాశాలు రాజన్న ఉన్నాయి మొత్తం సమాధానం వినకుండా మధ్యలో చెప్పండి ఎందుకు చెప్పండి కట్ చెప్పండి చేస్తావు? చెప్పండి మీరు అన్నారు 2034 దాకా ఆయన్నే ముఖ్యమంత్రి అన్నాడు. నేనేం చెప్తున్నా, 2023 డిసెంబర్ 9వ తారీఖు 7వ తారీఖు ముఖ్యమంత్రి అయ్యిండు సారు. ఈ 5 సంవత్సరాల టెన్యూర్ తర్వాత ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు ప్రజల దగ్గరికి పోతే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఈ రాష్ట్రంలో పొరపాటున కూడా అధికారంలోకి రాదు. ఇది రాసి పెట్టుకో. రేవంత్ రెడ్డి గారు బీజేపీతో టచ్ లో ఉన్నారా? ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఉంటారు కాబట్టి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ప్రధానమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకుని ఉంటారు. దానికి మీడియా ఏదో కొడుకుడు మీద ఈగలు విక్తే నేనేం చేయాలన్నా? అధికారిక పార్టీ కార్యక్రమాలలో, అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో, కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ పాల్గొంటారు. దాంట్లో తప్పుపడతారు. నీతి ఆయోగ్ మీటింగ్కి అంత మమతా బెనర్జీ కూడా వచ్చేది, స్టాలిన్ కూడా వచ్చేటోరు, పినరస్ విజయన్ కూడా వచ్చేటోళ్ళు. ప్రధానమంత్రి గారు అధ్యక్షత ఉంటుంది. ప్రధానమంత్రి బీజేపీ కాబట్టి మేము రామంటారా ఎవరన్నా? బాధ్యత గల స్థానాల్లో ఉన్నప్పుడు ఎస్ డెఫినెట్లీ వీ హ్యావ్ అవర్ ఓన్ లిమిటేషన్స్. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటారు ఎవరైనా. అదంతే. టచ్ లో ఉన్నారా లేదా మీకు తెలిసి? దేనికి టచ్? బీజేపీ దేని టచ్ చేసుకుంటారు? బీజేపీ తోటి పొద్దున్నేసే మమ్మల్నే కదా ఆయన తిట్టేది. బీజేపీతో టచ్లు ఉంటే మమ్మల్ని ఎందుకు తిడతాడు? కేంద్రమే అన్యాయం చేస్తుంది, కిషన్ రెడ్డి అన్యాయం చేస్తుండు, కిషన్ రెడ్డి ఇంటి ముంగట వడ్లు పోతా, నరేంద్ర మోడీ ఇంటి ముంగట పోయి ధర్నా చేస్తా. ఇది బయటికి కనపడేది, మీడియా కనపడేది, ప్రజలకు లోపల ఏముంటుందో నాకెట్లా తెలుస్తుంది అన్న? కడుపులో ఏముందో నాకేం తెలుస్తుంది అన్న? ఎంత పెద్ద డాక్టర్ అయినా కడుపు ఇప్పితే గానీ లోపల ఏముందో తెలియదు కదా అన్న. ఇప్పకుండా బయటికి వెళ్ళి చూస్తే అంత మంచిగానే కనబడుతుండు, క్రాంతి గుండ్రంగా ఉన్నాడు అనుకుంటాం. ఎట్లా తెలుస్తుంది అన్న? ఆపరేషన్ థియేటర్ మీద పడుకోబెట్టి పొట్ట విప్పి చూస్తే అప్పుడు తెలుస్తుంది. మేడిపండు పైకి వెళ్ళి మంచి కనబడతలేదా? గుండ్రగా నున్న కనబడతలేదా? ఇప్పితే కదా పురుగుల సంగతి తెలిసేది. ఇప్పకుండా ఏం తెలుస్తుంది అన్న? రేవంత్ రెడ్డి గారి మనసులో ఏముందో నాకెట్లా తెలుస్తుంది, మీకెట్లా తెలుస్తుంది? ఓకే ఓకే, కంపేర్ విత్ రేవంత్ రెడ్డి అండ్ కేసీఆర్ ఎవరి పాలన బెటర్ ఉందంటే ఏం చెప్తారు మీరు? ఇద్దరి పాలన దరిద్రంగానే ఉంది. ఎవరో ఒకరు అంటే ఇద్దరి పాలన దరిద్రంగానే ఉంది. సరే, కేసీఆర్కి ఎన్ని మార్కులు ఇస్తారు, రేవంత్ రెడ్డికి ఎన్ని మార్కులు? ఇద్దరికి సమానమైన మార్కులు, 0 మార్కులు. మీకు ఎన్ని వేసుకుంటారు భవిష్యత్తులో? 100కి 100 వేసుకుంటాం. మీ పేపర్ కాబట్టి మీకు మేమే దిద్దుకోవాలి కాబట్టి దిద్దుకుంటాం. మీకు నచ్చినట్టు వేసుకుంటారు. అవును, నా కాన్ఫిడెన్స్ అది కాబట్టి నేను అట్లా వేసుకుంటా. నేను ఫెయిల్ అయితే నేను ఎట్లా చెప్తా? నా పేపర్ నేను దిద్దుకుంటూ నన్ను నేను ఫెయిల్ చేసుకుంటే ఇంకేం పడైంది క్రాంతి? వేసుకోవాలి కదా. నేనే కదా నా పేపర్ నేను దిద్దుతున్నాను. నా పేపర్ నేను దిద్దుతే నేను 100/100 వేసుకుంటా, అంతే వేసుకుంటా. రేవంత్ రెడ్డి ఎక్కడ ఫెయిల్ అయ్యిండు అని అంటే, ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తిగా, ఒక న్యాయవాదిగా, ఒక ఎంపీగా మీరు ఏం చెప్తారు? ప్రజల ఆశల్ని ఆకాంక్షల్ని నెరవేర్చడం లోపల రేవంత్ రెడ్డి గారు 100కి 110% ఫెయిల్ అయ్యారు. వారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో, వారు ఎన్నికల కంటే ముందు చెప్పిన డిక్లరేషన్లో, వారి నాయకుడు రాహుల్ గాంధీ గారిని తీసుకుపోయి మేడిగడ్డ కట్ట మీద నిల్చోబెట్టి మాట్లాడించిన మాటల్లో ఏం అమలైందన్న? ఒక్కటి చెప్పు. మేడిగడ్డ మీద రాహుల్ గాంధీ గారిని తీసుకుపోయి నిల్చొని చెప్పారు. ఏమని చెప్పారు? కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్లు దోసుకున్నది, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దోసుకున్న సొమ్మును కక్కిస్తాం, ఆ 1,00,000 కోట్లతోటి ప్రజలకి మేము సంక్షేమ పథకాలు ఇస్తాము అన్నారు. సగం టెన్యూర్ అయిపోయింది కదన్న రేవంత్ రెడ్డి గారిది. 1,00,000 కోట్లలో 50,000 కోట్లన్నా వసూలు చేసిర్రా అన్న? చేయలేదు. ఇంకో మాట ఏం చెప్పిర్రన్న? మేము అధికారంలోకి వచ్చినాక 6 నెలల కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ని అందరినీ జైలు వేస్తాం, చెర్లపల్లి జైల్లో ఇందిరం ఇల్లు కట్టిస్తాం, శాశ్వతంగా వీళ్ళు అక్కడనే ఉంటారు అన్నారు. 2.5 ఏళ్ళైంది ఒక ఇందిరం ఇల్లు కట్టినందుకు రేవంత్ రెడ్డి గారికి తీరిక దొరకలేదా అన్న? అరవింద్ కుమార్ అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన టెండర్ ప్రక్రియ సందర్భంగా రేవంత్ రెడ్డి అప్పటి పిసిసి అధ్యక్షుడు, రఘునందన్ రావు అప్పటి బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడితే మా ఇద్దరికి 1,000 కోట్ల రూపాయలకి డిఫమేషన్ నోటీస్ ఇచ్చిండన్న. మరి ఆ రింగ్ రోడ్ టెండర్ రద్దు చేసిరా అన్న? రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే రింగ్ రోడ్ టెండర్ రద్దు చేస్తా, 7,000 కోట్లకి ఎట్లా ఇస్తారు, 2,00,000 కోట్లు వచ్చే రింగ్ రోడ్ అన్నాడు. రద్దు చేసిండా అన్న? రద్దు చేయలేదు. కార్ల కుంభకోణంలో, కార్ రేసింగ్ కుంభకోణం లోపల 50 కోట్ల రూపాయలు అప్పటి మంత్రి కేటీఆర్ గారు చెప్తే, ఓరల్గా చెప్తే నేను ట్రాన్స్ఫర్ చేసిన అని అరవింద్ కుమార్ గారిని ముద్దాయిగా చేరిస్తే ఆయన పోయి ఇందాక మీరు అన్న అప్రూవర్ అనేటువంటి పదం కోసం పోయి ఆయన సమాధానం చెప్పేసి పోలీసు వాళ్ళకి స్టేట్మెంట్ ఇచ్చిండు. మరి దాంట్లో ఎందుకు అరెస్ట్ చేస్తలేరు మీరు కేటీఆర్ని? ఎన్ని అరెస్ట్ చేసిరు? కేసీఆర్ కుటుంబం తప్పే చేయలేదని చెప్పదలుచుకురా మీరు? కాళేశ్వరం మీద సిబిఐ విచారణ చేపిస్తా అన్నారు, ఎందుకు చేపిస్తలేరు కాంతి? మీరు అన్నారు కదా లోపల ఒకటి ఉంటుంది బయట ఒకటి ఉంటుంది. నా బయటది లోపలే చెప్పిపోతా నేను మీకు, వినురు ఒకసారి జర. కాళేశ్వరం కట్టిన కాంట్రాక్టర్ ఎవరన్నా? ఎవరే? మెగా కృష్ణారెడ్డి గారు కట్టిర్రు, అవునా అన్న? మధ్యలో పేలిపోయిన 3 కట్టిన కాంట్రాక్టర్ ఎవరన్నా? ఎల్ఎన్టీ వాడు కట్టిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎల్ఎన్టీ మీద ఎంక్వైరీ చేస్తుండు కానీ కాళేశ్వరం మీద సిబిఐ విచారణ కోరితే కాళేశ్వరం డిపిఆర్ తయారైన దగ్గర నుంచి కాళేశ్వరంలో చివరి పేమెంట్ దాకా సిబిఐ విచారణ చేయమని అడగాలి కదా. ఎందుకు అడుగుతలేడు? అంటే మెగా కృష్ణారెడ్డి గారికి రేవంత్ రెడ్డికి మధ్యలో ఉన్న సంబంధం ఏంది?
వెనకడికి ఎవడో కమ్యూనిస్ట్ నాయకుడు చెప్పిండంట మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని. ఉమ్, పోయినోడు 1,00,000 కోట్లు దొబ్బిపోయిండు మెగా కృష్ణారెడ్డిని అడ్డం పెట్టి. రేపు నేను కూడా నా మానస పుత్రిక అయినటువంటి మూసి రీజనరేషన్ ప్రాజెక్టు పేరు మీద రేపు నేను 1,00,000 కోట్ల టెండర్లు ఎవరికి ఇస్తున్నా అన్న? ఉమ్. మళ్ళీ అది మెగా కృష్ణారెడ్డికే ఇస్తున్నా. రైట్, మీరు కాబట్టి ఈ మాట్లాడుతూ బంధం మాట్లాడుతూ ఏందన్నా? లక్ష ఈ లక్ష బంధం ఏందన్న? ఆర్థిక బంధం. అరే కేబీఆర్ పార్క్ చుట్టూ ఎన్జిటి ట్రిబ్యునల్ వాళ్ళు ఇచ్చిర్రు, చెట్లు కొట్టకుర్రని స్టే ఇచ్చిర్రు. నువ్వు జర పోయి పార్క్ అయ్యేది కా నుంచి రోడ్ అంతా తవ్వి మధ్యలో పిల్లర్లు వేస్తుర్రు. అక్కడ ట్రాఫిక్ డైవర్షన్ కోసం బోర్డులు పెట్టిర్రు. ఎవల బోర్డులు ఉన్నాయన్నా? ఉమ్, ఎవలవి ఉన్నాయి? 2,500 కోట్లు పెట్టి 7 ఫ్లైఓవర్లు ఏం కడుతున్నట్టున్నారు. ఎవల బోర్డులు ఉన్నాయన్నా? ఉమ్, పోయి ఒకసారి జర చూడు. ఇంటర్వ్యూ అయిపోయినాక నేను గాడికెళ్ళి వచ్చిన తోవలకెళ్ళి కాబట్టి కనబడ్డాయి. ఉమ్, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అని కనబడుతున్నాయి. ఉమ్, అంటే కాంట్రాక్టులు ఎవరికి వస్తున్నాయన్నా? పైసలన్నీ ఎవరికి వస్తున్నాయి? ఉమ్. సో కాళేశ్వరం మీద సిబిఐ విచారణ చేస్తే నువ్వు ఎవరిని అరెస్ట్ చేయాలి? ఎవరిని చేయాలన్నా? మెగావాలని చేయాలి. మేఘావాలని చేయాలి. మరి ఇలా రేపు నీ మానస పుత్రిక అని చెప్పిన మూసి 2034 దాకా ముఖ్యమంత్రి ఉండాలంటే నేను ఆయన సంపాదించుకున్నట్టు సంపాదించుకోవడం కోసం కాళేశ్వరం కాంట్రాక్టర్ని కాపాడుతున్నావా? లేదా వాళ్ళు 10 ఏళ్లలో 1,00,000 కోట్లు దొబ్బిర్రు, నేను 5 ఏళ్లలోనే 1,00,000 కోట్లు దొబ్బుదామని నువ్వు ఆయనను వదిలేస్తున్నావా? ఏంది నీ కక్కుర్తి ఏంది చెప్పు? యా, నేను సబ్జెక్ట్ కరెక్షన్ అంటే మీరు ఇప్పుడు 1,00,000 కోట్లు అంటారు కదా. నేనంటే కేసీఆర్ వాళ్ళు హయాం- మాట్లాడి రేవంత్ రెడ్డి గారు పిసిసి మీరు అధ్యక్షుడు యాక్సెప్ట్ చేస్తారా అవి? అంటే ఏంటి? కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, కాళేశ్వరంలో అవినీతి జరిగిందనే విషయాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. 1,00,000 కోట్లు అన్నది అది అందులో ఎన్ని కోట్లు అనేది మనం తర్వాత ఎంక్వైరీ చేస్తే నువ్వు నేను ఎవరన్నా మాట్లాడతాం. మనం ఎన్ని వేల కోట్లు అంటే ఉంటే ఎస్టిమేషన్ కాస్టే 90,000 కోట్లు అట కదా. 1,00,000 లక్ష- కోట్లు అన్నది ప్రాస కోసం తీసుకుందా లేకపోతే ఎట్లా? 1,40,000 కోట్లకి టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పెంచిరు దాన్ని. స్టార్ట్ అయినప్పుడు 31,000 కోట్ల కాళేశ్వరం కంపెనీ కాంట్రాక్టు ఇలా 1,40,000 కోట్లకు పెరిగిందన్న. ఎందుకు పెరిగింది? ఉమ్, ఎవరు పెంచుకుంటూ వచ్చిర్రు. ఉమ్. కాబట్టి దాని వెనకాల రకరకాలైనటువంటి అనుమానాలు కుట్రలు ఉన్నాయి. మాట్లాడాల్సిన అంశం సబ్జెక్టు ఇన్వెస్టిగేషన్. యా, థ్యాంక్ యూ సో మచ్.